శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న 1566వ శీర్షిక శ్రద్ధగా విన్నాను. అనంత ఆత్మశక్తి జ్ఞానము బలపడుతున్నది. ఒక సత్యాన్వేషకుడు ఉప్పు బొమ్మ ఉపమానముగా తీసుకున్న బొమ్మను శరీరముగా, ఉప్పును కొలవాలన్న తలంపు మనసుగా, ఇక్కడ ఉప్పు కాదు, సముద్రమును కొలవాలన్న తలంపు మనసుగా, సముద్రములోకి వెళ్ళటం ప్రాణశక్తి చలనముగా, కరుగుటకు పట్టిన సమయం జీవన ప్రయాణములో భాగముగా అంటే జీవిత ఆయువుగా, కరిగిపోయి రూపము మనసు కోల్పోవటం అనంత ఆత్మశక్తి విశాలత్వములో ఏకమవటం అంటే జీవన్ముక్తుడుగా అన్వయము చేసుకోవచ్చు. ఇలా చక్కగా అర్థమవుతున్నది. కానీ తాత్కాలిక సత్యమే అయినా శేష జీవితమును అంటే జీవన్ముక్తిని పొందినటువంటి వారు శేష జీవితమును ఎరుకలో శాశ్వత సత్యమైన అనంత ఆత్మశక్తిని ఎలా రమిస్తాడు అంటే ఎలా అనుభవిస్తాడు, అతని జీవితం ఎలా ఆదర్శవంతంగా అవుతుంది, దయచేసి వివరించగలరు. అంటే అనంత ఆత్మశక్తి అనుభవం అర్థమవుతుంది మనకు కూడా చెప్పుకుంటుంటే. ఇలా అర్థమవుతున్నటువంటి అనుభవం ఏదుందో ఆ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని జీవన్ముక్తులని మనం పిలుస్తున్నాం. అటువంటి జీవన్ముక్తుడు అంటే శరీరం ఉంది, మనసు ఉంది. జీవన్ముక్తుడికి ఏముంది? శరీరం ఉంది, మనసు ఉంది. కానీ జీవన్ముక్తుడు ఎందుకయ్యాడు? మనం అందరం జీవించి ఉన్నవాళ్ళం, మనం జీవిస్తున్న వాళ్ళం, జీవించి ఉన్నవాళ్ళం మనుషులు. మనకేముంది? శరీరము మనసు ఉంది. శరీరం మనసు నేను అనుకొని దాంతో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం జీవించి ఉన్నవాళ్ళం, జీవిస్తున్న వాళ్ళం, బ్రతికి ఉన్నవాళ్ళం, జీవులం. మరి జీవన్ముక్తుడు అంటే ఏంటి? జీవించి ఉండగానే ముక్తుడయ్యాడు. ముక్తుడవటం అంటే ఏంటి? శరీరము మనసు నేను అనే తలంపును దాటి, అంటే శరీరము మనస్సుల కలయికలో శరీరం నశించిపోద్ది, మనసు నశించిపోద్ది. ఈ రెండింటికి నశింపు గుణం ఉంది. ఆ నశింపు గుణమును దాటి నేను ఈ శరీరమునకు మనసుకు మూలమైనటువంటి ప్రాణశక్తిని, అంటే నేను నాలో అన్నప్పుడు ప్రాణశక్తి, ఇదే ప్రాణశక్తి సమస్త విశ్వము అన్నింటిలో ఆవరించి ఉన్నది, మొత్తము విశ్వమంతా ఉన్నదదే అన్నప్పుడు ఆత్మశక్తి. ఇది పెట్టబడిన పేర్లు మాత్రమే. పేర్లు పట్టుకొని వేలాడబాకండి, విషయాన్ని అర్థం చేసుకోండి, ఆ స్థితిని అర్థం చేసుకోండి. ఏదైనా స్థితి, మనసు అంటే ఒక స్థితి, ప్రాణశక్తి అంటే ఒక స్థితి. ఆ స్థితుల్ని అర్థం చేసుకోవడానికి, అంటే శరీరం అంటే ఒక స్థితి, ఇంద్రియములు అంటే స్థితులు అక్కడ ఉన్నాయి, వాటిని అర్థం చేసుకోవడానికి పేర్లు పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు జీవన్ముక్తుడు అంటే మనందరం మామూలుగా జీవిస్తున్న వాళ్ళం, జీవించి ఉన్నవాళ్ళం, జీవులం. మరి జీవన్ముక్తుడేంటి ఏంటి అంటే జీవులు సహజంగా నేను శరీరము మనసు అనుకుని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరణిస్తే మరణించారంటాం. ఇంక మరణించినప్పుడు ఆ జీవి లేడు. అది జంతువు అయినా, మనిషి అయినా, చెట్టు అయినా, ఏదైనా ఉన్నప్పుడు జీవులు. ఇప్పుడు జీవన్ముక్తుడు అంటే శరీరము మనసులు నశించేవేవున్నాయో, మరణించేవేవున్నాయో ఆ నశించేది నేను కాదు. అంటే నశింపు శరీరానికి ఉంది, మనసుకు ఉంది, అందులో అబద్ధమేం కాదు, అది నశింపు ఉంది. కానీ నశించని చైతన్యము ఈ రెండింటికి ఆధారమైంది శరీర మనస్సులకి. అది నేను అని తెలుసుకున్నటువంటి వ్యక్తి, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. అంటే జీవించి ఉన్నారు కానీ చనిపోతాను అని నశింపుకి గురయ్యేటువంటి శరీరము మనోభావాలను దాటి ఉన్నారు, శక్తిభావంలోకి వెళ్ళున్నారు. అంటే ఇప్పుడు శరీర మనోభావాలు భయాలు కాదు వాళ్ళకి. అంటే శరీర మరణం, నశింపు వాళ్ళకి భయం కాదు. ఎందుకని? శరీరం నశిస్తుంది, శక్తిగా నేను శాశ్వతంగా ఉంటాను. శరీరానికి సంబంధించింది కనుక మనసు నశిస్తుంది, శక్తిగా నేను శాశ్వతంగా ఉంటాను. కాబట్టి శరీర మనస్సులకు సంబంధించిన సుఖ దుఃఖములు ఏమున్నవో అవి వాళ్లను అధికముగా బాధించవు. అది జీవన్ముక్తుడికి శరీర మనో సంబంధిత విషయాలు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని కలిగించవు.
బంధహేతువులుగా ఉండవు. నామమాత్ర జీవితం సాగుతూ ఉంటుంది. అంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే జీవన్ముక్తుడికి కూడా నొప్పి తెలుస్తుంది. నొప్పి తెలియకుండా ఉండదు. ఆకలేస్తే జీవన్ముక్తుడు కూడా అన్నమే తింటాడు. ఇప్పుడు వీరి ప్రశ్న ఏంటంటే, శాశ్వతమైనటువంటి జీవన్ముక్త స్థితిని, అనంతాత్మస్థితిని పొందారు. ఓకే, వాళ్ళిప్పుడు అశాశ్వతమైనటువంటి అంటే నశించేటువంటి శరీరంతో మనసుతో జీవిస్తున్నారు. వాళ్ళకి శాశ్వతత్వము తెలిసింది, అశాశ్వతత్వము తెలిసింది. అటువంటప్పుడు వాళ్ళు నేను అనంతాత్మశక్తిని అనేటువంటి ఆ ఏకత్వ భావాన్ని, అనంత ఆత్మశక్తి భావాన్ని, ఆ శక్తి భావాన్ని ఎలా రమిస్తారంటే ఎలా ఆనందిస్తారు, ఎలా అనుభవం పొందుతారు, ఎలా ఫీల్ అవుతారు. అటువంటి వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఆదర్శవంతంగా ఉంటుంది అంటే వాళ్ళు ఎలా జీవిస్తారు, ఓ మాటలో చెప్పాలంటే. అంటే వాళ్ళు జీవించేటప్పుడు ఎలా ఉంటారు అంటే సహజ శరీరం మనసులతో జీవిస్తూ ఉంటారు కదా, ఉన్నాయిగా. ఆత్మ అనుభవాన్ని ఎలా ఫీల్ అవుతూ ఉంటారు, అది ప్రశ్న. అంటే ఎలా అనిపిస్తుంది అని. అంటే అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఆత్మానుభవం అవ్వలేదు, మీరు అడుగుతున్న నాకు కూడా అవ్వలేదు. మీరు ప్రశ్న అడుగుతున్న నాకు కూడా ఆత్మానుభవం అవ్వలేదు. మరి ఆత్మానుభవం అయిన వాళ్ళు ఎలా ఉంటారో నేను ఎలా చెప్పగలను? ముందు అసలు మనం ఒక విశ్లేషణ చేసుకుందాం. మీకు అవ్వలేదు, నాకు అవ్వలేదు, మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఆత్మ అనే దాని గురించి. అయితే ఆత్మ అనే ఒక బ్రహ్మ పదార్థం ఏదో అక్కడ ఉందనుకోబాకండి, శక్తి. మళ్ళీ శక్తి అనేది ఏదో మీకు దొరుకుద్ది, ఆ శక్తిని మీరు పట్టేసుకుంటారు. ఆ శక్తిని మీరు పట్టేసుకుంటే మీకు మహిమలు వచ్చేస్తాయి, మాయలు వచ్చేస్తాయి, మీరు ఏమైనా చేయగలుగుతారు, మీరు శాశ్వతంగా ఉండిపోతారు, మీకు మరణం ఉండదు, మీకు చావు ఉండదు, పరిమితత్వం ఉండదు, ఏదో అద్భుతాలు సృష్టిస్తారని అస్సలు అనుకోకండి. ఏమీ ఉండదు, ఏమీ ఉండదు, చాలా నార్మల్గా ఉంటుంది. అసలు మీరు ఉన్నట్టు కూడా మీకు తెలీదు. శరీరం ఉంది కనుక అది నశిస్తుంది కనుక మరణం ఉందనుకుంటున్నారు. శరీరం ఉంది కనుక శరీరంతో గ్రహిస్తున్నాం కనుక గ్రహించిన విషయాలు మనసు అయింది కనుక మనసు భావాలు పుట్ట కనుక భావాలు ఆలోచనలు ఉన్నాయి కనుక మనసు ఉందనుకుంటున్నారు. నశించినప్పుడు మనసు కూడా నశించిపోద్దని చెప్పుకుంటున్నాం. కానీ ఆత్మశక్తి అనుభవంలోకి వెళ్తాం అంటే ఏంటి అంటే, అక్కడ ఏమీ ఉండదు. మీరు ఏదో పొందేస్తాననుకుంటే అది భ్రాంతి, లేదా వెళ్ళిన వాళ్ళు పొందారు అనుకుంటే మీరు మహాభ్రాంతి. కానీ పొందుతారు. ఏంటది? ఏమీ లేని స్థితిని పొందుతారు. ఇక్కడ ఏదో ఉంది. శరీరం ఉన్నప్పుడు ఏంటి? ఏదో ఉంది. పంచేంద్రియాలు ఉన్నాయి. దృశ్యం తెలుస్తుంది, శబ్దం తెలుస్తుంది, రుచి తెలుస్తుంది, స్పర్శ తెలుస్తుంది, వాసన తెలుస్తుంది. లక్షల కోట్ల రకాలుగా ఈ 5ని అనుభవించడం తెలుస్తుంది. దానివల్ల సుఖం ఏర్పడుతుంది, దుఃఖం ఏర్పడుతుంది, అనేకం ఏర్పడుతున్నాయి. అహంకారం ఏర్పడుతుంది, అనేక వ్యతిరేక చెడు గుణాలు ఏర్పడుతున్నాయి, మంచి గుణాలు ఏర్పడుతున్నాయి. ఏదో ఒకటి ఉంది ఇక్కడ. ఉన్నది అనేది సృష్టి అంతా కనపడుతుంది. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నారు. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, అనంత సృష్టికి భిన్నంగా విభిన్నంగా కనబడుతూనే ఉంది. 800 కోట్ల మంది మనుషులు, కోటాను కోట్ల వృక్షాలు అన్నీ కనపడుతున్నాయి, ఉన్నాయి ఇక్కడ. శరీర స్థితిలో అన్నీ ఉన్నాయి, మనోస్థితిలో అన్నీ ఉన్నాయి, శక్తి స్థితిలో ఏమీ ఉండవు. అందుకే శక్తి నిరాకారము, దానికి ఆకారం లేదు. నిర్గుణము, దానికి గుణము లేదు. ఏకము అంటే అది మొత్తం ఒకటిగానే ఉంది, విభిన్నంగా లేదు. అఖండము, ముక్కలు ముక్కలుగా విభిన్నంగా లేదు. అనంతము, ఎంత ఉందంటే ఉన్నదంతా అదే. అనిర్వచనీయము, మాటలతో చెప్పడానికి వీలు కాదు. శరీరం ఉంటే మాటలతో చెప్పొచ్చు, సృష్టిని మాటలతో చెప్పొచ్చు, శబ్దస్పర్శ రూపరస గంధాలన్నిటినీ అనుభవాలని మాటలతో చెప్పొచ్చు. దాన్ని మాటలతో చెప్పడానికి కుదరదు. అవాంగ్ మానస గోచరము, మనసుకి అవాంగ్ అంటే వాక్కుకి మనసుకి అది అందదు. అసలు ఎవరికో చవటం మాట దేవుడు ఎరుగు, నువ్వు ఊహించుకోవడానికి కూడా కుదరదు. నువ్వు ఊహించాలి అంటే రెండవది ఉండాలి, నువ్వు ఉండాలి, ఊహించేది ఉండాలి. నువ్వుండి ఊహించేది ఉన్నప్పుడు అది తప్పు అయిపోద్ది, అది ఆత్మశక్తి అవ్వదు. కాబట్టి ఉండదు, అక్కడ ఏమి లేదు. అంటే ఏంటి ఇప్పుడు ఇంతకీ అనంత ఆత్మశక్తి అనుభవం ఎలా ఉంటుంది అంటే, ఏమీ లేని స్థితికి వెళ్తాం. శరీరపరంగా ఎన్నో ఉన్నాయి అనుకుంటున్నాం,
ఏవో ఉన్నాయి అనుకుంటున్నాం, అవన్నీ పొందేయాలనుకుంటున్నాం, అవన్నీ అనుభవించాలనుకుంటున్నాం. వాటిని అన్నింటినీ అనుభవించడంలో సుఖదుఖాలకు లోనవుతున్నాం. పొందితే ఆనందం అంటున్నాం, పొందకపోతే దుఃఖం అంటున్నాం. శరీరం మార్పులు చెందుతూ వెళ్ళిపోతూ నశిస్తూ మరణానికి వెళుతున్నప్పుడు మరణం భయం అంటున్నాం, మరణించకూడదని ప్రయత్నిస్తున్నాం. అనారోగ్యాలు వస్తే తగ్గించుకోవాలనుకుంటున్నాం, బాధలు వస్తే పోగొట్టుకోవాలనుకుంటున్నాం, కష్టాలు వస్తే వద్దు తప్పించుకుందాం అనుకుంటున్నాం, కన్నీళ్ళు అసలు నాకు వద్దే వద్దు అంటున్నాం. ఎప్పుడూ నాకు సుఖాలు కావాలని ప్రయత్నించుకుంటున్నాం. ఎందుకని అవన్నీ ఉన్నాయి. ఇక్కడ శరీరపరంగా అన్నీ ఉన్నాయి, అదే సృష్టి. ఎన్నో ఉన్నాయి. మనోపరంగా ఎన్నో ఉన్నాయి, అదే సృష్టి. ఎన్నో ఉన్నాయి. ఎందుకని శరీర మనస్సుల కలయిక. మనస్సు కేవలము శరీర జ్ఞాపకాలు అంతే. మనస్సు కేవలం ఏంటి అంటే శరీర జ్ఞాపకాలు అంతే, అంతకు మించి ఏమి లేదు. శరీరం ప్రపంచం నుండి గ్రహించిన విషయాల సమూహం లోపల జ్ఞాపకంగా ఉందంతే. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శరీరము మనస్సులో ఉన్నప్పుడు మాత్రమే ఎరుక, స్పృహ, ఇది ఉందే అది లేదు ఇవన్నీ తెలుస్తాయి. అసలు తెలియబడని స్థితికి వెళ్తున్నారు మీరు. ఇప్పుడు ఆకాశము ఉన్నది, ఆత్మ ఎలా ఉన్నది అన్నప్పుడు మహాత్ములే చెప్పేశారు. ఎవరు కనుక్కోక్కర్లా, దీనికి ఏం మనం సాధనలు చేయక్కర్లా, మహాత్ములే చెప్పారు. దీన్ని అర్థం చేసుకుంటే చాలు. ఏంటది? ఆత్మశక్తి ఉన్నది అంటే మహాత్ములు దానిని అనేక రకాలుగా తెలియజేశారు. ఏమని? అనంతమని, అఖండమని, అనిర్వచనీయమని, అవాంగ్మానస గోచరమని, నిర్గుణమని, నిరాకారమని, అలా ఉంటుంది దాని లక్షణాలు అన్నారు. ఎందుకంటే అందులో ఏముంది? ఏమీ లేదని ఉంది. ఏమీ లేని స్థితిలో అది ఉంది. ఏమీ లేని స్థితిలో అది ఉంటే మేము ఎలా అర్థం చేసుకోమండి? మేము శరీరంతో ఉన్నాం, మనసుతో ఉన్నాం, ఏదో ఒకటి ఉంటేనే కదా మాకు అర్థమయ్యేది అని అక్కడ వెలుగులు చిమ్మించి అనేక రకాల రూపాలు పెట్టి దేవుళ్ళను పెట్టి మహిమలు చేసి మాయలు చేసి రకరకాలు సృష్టించి అనంత ఆత్మశక్తికి అనేక రకాలైనటువంటి అభూత కల్పనలు కల్పించారు. ఎందుకని? వీళ్ళందరూ అలా అడుగుతున్నారు కాబట్టి. దానికి ఇంకా సూక్ష్మ శరీర యానాలు అనేక లోకాలు వెళ్ళిపోవటం, రకరకాల లోకాలు సృష్టించేశారు. ఆ లోకాల్లోకి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు. ఇదంతా ఎలాంటిదంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు వచ్చిన స్వప్నం లాంటిది. కలలో నువ్వు ఎన్నో అనుభవించావు, ఎన్నో తిరిగావు, ఎన్నో చేసావు. మెలకు వచ్చేటప్పటికి ఏమన్నావు? అదంతా కళ, తీసవతల వారే, అదంతా నిజం కాదన్నావు. ఏంటి కళ అంటే? మనో ఊహ. మనసుకు తెలిసినటువంటి విషయాలన్నింటినీ మనసు ఊహించుకుంటూ కూర్చుంది. ఎందుకని? మనసు నిద్రపోలేదు, శరీరం నిద్రపోయింది, అంతే జరిగింది. అలాగే అనంత ఆత్మశక్తి అనే దానిని శరీరంతో, సృష్టితో, విభిన్నతతో, అనేకత్వంతో అలవాటు పడిపోయిన మనిషికి అక్కడ ఏదో ఉన్నది, దాన్ని అనుభవించాలి, దాన్ని పొందాలి, దాన్ని నేను ఏమైనా సాధించాలి, నేను మొత్తం ఈ అనుభవాలతో జీవించాలి, నేను శరీరంగా ఉన్నాను, నా ఎదురుగా అనేకం ఉన్నాయి, వాటిని అనుభవించాలి అనేటువంటి ఉన్నవి, ఉన్నది, ఉన్నాయి అన్న భావనలో నిండిపోయి ఇరుక్కుపోయిన మనిషికి ఆత్మశక్తి లేని స్థితిలో ఉన్నది, శూన్య స్థితిలో ఉన్నది, ఖాళీ స్థితిలో ఉన్నది అంటే అర్థం కావటం లేదు. అందుకని అక్కడ మహిమలు ఆళ్లే సృష్టించుకున్నారు. ఎవరికి ఆళ్లే సృష్టించుకున్నారు ఏదో ఉన్నట్టు. అక్కడ ఏమీ లేదు. అందుకే మహాత్ములు చెప్పారు, నాయన మీరు అభూత కల్పనలు స్వప్న స్థితిలాగా కల్పించుకోబాకండి, ఊహించుకోబాకండి. ఊహలన్నీ మనసే చేస్తుంది. నీకు వెలుగులు కనపడినా, దేవుళ్ళు కనపడినా, దేవతలు కనపడినా, రకరకాలు ఏం చేసినా అది నీ మనసు చేసేటువంటి ఊహాత్మక గారడి. మళ్ళీ దీనికి నేను అనేక సార్లు సాక్ష్యాలు చెప్పాను. నేను మతాలను కానీ, దేవుళ్ళు కానీ, గురువులను కానీ ఎవరిని కించపరచటలా. నేను మనిషికి సంబంధించిన శరీరము, మనసు, అతనిలో ఉన్న, ఆమెలో ఉన్న ప్రాణశక్తి యొక్క స్థితి, గతి, దాని పనితీరు మాత్రమే చెబుతున్నా. అసలు ఎవరిని కించపరచాల్సిన అవసరమే నాకు లేదు. ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఏది చూసినా, ఇప్పుడు చూడండి, ఏ మతం వాళ్ళకే ఆ మతపు దేవుడే కళ్ళలోకి వస్తాడు, ఆ మతపు దేవుడితోనే మహిమలు ఉన్నాయని చెబుతారు. ఏ మార్గంలో ఏ గురువుని అనుసరిస్తున్నారు వాళ్ళకి ఆ గురువే కళ్ళలోకి వస్తాడు. ఏ దేవతను పూజిస్తున్నారు ఆ దేవతే కళ్ళలోకి వస్తుంది. ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు ఆ దేవుడే కళ్ళలోకి వస్తాడు. ఏ గ్రంథం పట్టుకున్నారో ఆ గ్రంథమే కళ్ళలోకి వస్తుంది. ఆ బోధలే కళ్ళల్లోకి వస్తాయి, ఊహల్లోకి వస్తాయి, ఆలోచనలోకి వస్తాయి, మెలకువలో, నిద్రలో, అన్ని ఊహల్లో అవే తిరుగుతాయి. ఎందుకని? నీ ఊహలో నువ్వు అయ్యే తిప్పుకుంటున్నావు కాబట్టి. నీ భౌతికంలో నీ భార్య, నీ పిల్లలు, నువ్వు చూసిన వాళ్ళు, నువ్వు చూసిన సినిమాలు, నువ్వు చూసిన ప్రదేశాలు, నువ్వు లోపల వేసుకున్న విషయాలే నీకు కలలుగా స్వప్నంలో వస్తాయి. స్వప్నంలో కలలుగా అంటే అర్థం ఏంటి? నీ మనో ఊహలో. అలాగే నీకు మెలకువలో కూడా నీకు వచ్చే ఊహలేంటి, ఆలోచనలేంటి, నీ లోపల భావాలేంటి, అన్నీ నువ్వు తెలుసుకున్నవే.
నేను నాది నా వాళ్ళని నువ్వు అనుకున్నవే, నువ్వు గ్రహించినవే, నువ్వు చూసినవే, నువ్వు విన్నవే. నీకు తెలియందేది నీలో పుట్టదు, అసలు నీలో ఊహగా పుట్టదు, నీలో ఆలోచనలుగా పుట్టదు. అలాగే నీకు తెలియందేది నీ స్వప్నంలో కూడా నీకు పుట్టదు. కానీ స్వప్నలోకంలో మనసుకి కాల పరిమితి ఉండదు కనుక గ్రహించండి, శరీరానికి కాల పరిమితి ఉంది ఎరుకలో, స్వప్నంలో మనసుకి కాల పరిమితి లేదు కనుక అది ఎడాపెడ అన్నిటినీ కలిపేసుకుంటుంది. చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు బతుకున్న వాళ్ళు కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు, చచ్చిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు కలిపి షికారులు చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడోళ్ళు ఎప్పుడెప్పుడోళ్ళు అని కాల పరిమితి లేదు కదా, దానికి అన్నీ కలిసిపోతూ ఉంటాయి. అందుకని స్వప్నాలు కొంచెం చిత్రంగా ఉంటాయి. జంతువులు మనుషులు కలిసిపోతారు, సినిమాల్లో చూపించినట్టు సగం జంతువు సగం మనుషులు ఉంటారు. ఎన్ని చిత్రాలైనా జరగచ్చు, అది మనోకల్పన. మెలకువలో కాల పరిమితి తెలుస్తుంది కనుక ఊహలు వస్తూ ఉంటాయి, ఊహలు కూడా తెలిసినవే వస్తాయి. అలాగే తెలిసినవే నీకు ఊహలు ఎలా వస్తాయో, తెలుసుకున్నవే నీ మతం, నీ దేవుడు, నీ గురువు, నీ జ్ఞానం, నీ గ్రంథం, నీకు సంబంధించిన ఆలోచనలే నీకు మెలకువలో ఊహలుగా వస్తాయి. నీకు స్వప్నంలో కలలుగా, మహిమలుగా, మాయలుగా భావించుకుంటావు. అది మెలకువైనా అది కలైనా. నిజంగా దేవుళ్ళు ఉండుంటే, నిజంగా దేవుళ్ళు లేరు అని నేను అంటలేదండి. మళ్ళీ దేవుళ్ళు అనే కాన్సెప్ట్ మొత్తం వేరు. అనంతాత్మశక్తి ఎరుకకు ఏర్పరిచినటువంటి మెట్లు ఇవి. మీరు మహిమలు మాయలు అని భ్రాంతులు కల్పనలో ఉన్నప్పుడు చెబుతున్న విషయం. ఉండుంటే మీరు అనుకున్నట్టు ఉండుంటే ఈ మతం వాళ్ళకి ఆ మతపు దేవుడు కళ్ళలోకి వచ్చారు, కొట్టుకోబాకంటారని చెప్పాలిగా. మతాలు కొట్టుకుంటున్నాయి, మార్గాలు కొట్టుకుంటున్నాయి, తిట్టుకుంటున్నారు. ఈ గురువులు ఆ గురువులు తాలూకోళ్ళు కొట్టుకుంటున్నారు. మరి వాళ్ళందరూ వచ్చి కళల్లోకి వచ్చి లేదా నిదర్శనంగా కనపడి ప్రత్యక్షం అయ్యి కొట్టుకోబాకండి, తిట్టుకోబాకండి అని చెప్పాలి. అదేగా దైవ లక్షణం. అసలు ఓ దేవుడికి సంబంధించిన జ్ఞానబోధ ఎప్పుడేం చెబుతుంది? మంచిగా ఉండండి అని చెబుతుంది. మరి మంచిగా ఉండండి అని చెబుతుంటే ప్రతి మతంలో వాళ్ళందరూ ఏదో ఒక చెడులు చేస్తూనే ఉన్నారుగా. ప్రతి మతానికి దేవుడు ఉన్నాడికి చెడు చేసే వాళ్ళందరినీ ఆ దేవుడు వచ్చి చెప్పొచ్చుగా, 4 పేకొచ్చుగా, లేదా కనపడి చెప్పొచ్చుగా. లేదా ఈ మతపు దేవుడు ఆ మతపు వాళ్ళకి, ఆ మతపు దేవుడు ఈ మతపు వాళ్ళకి, ఆ గురువు ఈ గురువు వాళ్ళకి, ఈ గురువు ఆ శిష్యులకి, ఆ మాతాజీ ఇంకా వేరే వాళ్ళకి, ఈ మాతాజీ ఇంకో వేరే వాళ్ళకి. ఎందుకు భావాల్లోకి వెళ్ళటం లేదు, కళల్లోకి వెళ్ళటం లేదు, స్వప్నాల్లోకి వెళ్ళటం లేదు అంటే మనసు నువ్వు తయారు చేసుకున్నది కనుక. మనసు, భావాలు, ఆలోచనలు, ఊహాత్మకత, సృజనాత్మకత మనసు లక్షణం కనుక అది నువ్వు తయారు చేసుకున్నది కనుక. అలానే తయారు చేయబడిన మత విధానాలు, దైవ విధానాలు, ప్రార్థనా విధానాలు, ఆచార సాంప్రదాయాలు తప్ప కానే కాదు. నిన్ను అనంత ఆత్మశక్తికి చేర్చటానికి నీకు అర్థం కావట్లేదు కనుక, విశ్వశక్తి ఎరుక నీకు తెలియటం లేదు కనుక, అది నీకు తెలియజేయటానికి స్టార్టింగ్ నుంచి నిన్ను నడిపించడానికి మహాత్ములు ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. పిల్లలకు చదువు నేర్పడానికి ముందు ప్లే స్కూల్ అని పెడతారు. ప్లే స్కూల్ అంటే ఏంటండి అసలు? ప్లే స్కూల్ ఏంటి? ప్లే ఏంటనే ఆడుకోవడం. ఆడుకునే స్కూల్ ఉంటుంది ఎక్కడన్నా? కానీ పిల్లలు ఆడుకునే వయసులో ఉంటారు, ఇంట్లో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. చాలా చిన్న పిల్లలు. నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే స్కూల్ తెలియదు అసలు, వాళ్ళకి అర్థం కాదు, కంగారు పడతారు, భయపడతారు, ఏడుస్తారు. అందుకని ముందు ప్లే స్కూల్ అంటే ఆటలో ఆడిస్తారు. నీకేం అలవాటో, నీకు ఎలా అలవాటో, నీకు ఇంటికాడ ఏం అలవాటో, ఎలా అలవాటో, బొమ్మలతో ఎలా ఆడుకుంటావో అలాగే ఇక్కడ కూడా బొమ్మలతో ఆడుకో అని చెబుతారు. కానీ అక్కడ బొమ్మలతో ఆడుకోవడానికి వెళ్ళింది కాదు, విద్య నేర్చుకోవటానికి. అది ఎదుగుతుంటే తెలుస్తుంది. అలాగే అనంత ఆత్మశక్తి అనే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు నేర్చుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్లే స్కూల్స్, మతములు, మార్గములు, గురువులు, విధానములు, ఆచారములు, సాంప్రదాయములు అన్నీ కూడా మొత్తం అన్నీ నువ్వు అందులో జాయిన్ అయ్యి నీ అంతరంగం వరకు, నీ గుణమవార్పు వరకు ప్రయాణించి నిన్ను నువ్వు తెలుసుకోవటం, నేను అనంతాత్మశక్తిని తెలుసుకునే వరకు రావటం సత్యం. అది అసలు చదువు. ప్లే స్కూల్లో జాయిన్ అయిన పిల్లోడు అసలు చదువు ఏంటి? 1వ తరగతి 2వ తరగతి నుంచి చదువుకుంటూ వెళ్ళిపోయి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు అవసరమైనటువంటి ధన సంపాదనకు అవసరమైన యోగ్యత, అర్హత సంపాదిస్తాడు. ప్రపంచంలో బతకడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. అలాగే ఆధ్యాత్మిక చదువులో ప్లే స్కూల్గా మొదలైనటువంటి మతములు, మార్గములు, ప్రార్థనాలయములు, గురువులు, బోధలు, జ్ఞానబోధలు, గ్రంథాలు ఏవైనా ఎక్కడైనా, దేవుళ్ళు, దేవతలు ఏవైనా ఎక్కడైనా, ఆచారాలు, సాంప్రదాయాలు ఏవైనా ఎక్కడైనా, ఇవన్నీ ప్లే స్కూల్స్గా స్టార్ట్ అయినవి. నిన్ను నడిపించుకుంటూ తీసుకువెళ్ళి నీ అంతరాత్మలోకి నిన్ను తీసుకువెళ్ళి నువ్వు చెడు చేయకూడదు అని ఫస్ట్ నీకు నేర్పి నీలో చెడును మొత్తం తొలగించి ఆ తర్వాత విశ్వశక్తి ఏదో
మొత్తం సృష్టికి కారణమైన శక్తి ఏదో ఆ శక్తే నువ్వు, దానికి భిన్నమైనటువంటి వాడివి, భిన్నమైన దానివి నువ్వు కాదు, నువ్వు ఆ శక్తివే అని నీకు తెలియచేసేదే అంతిమంగా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది ప్లే స్కూల్స్ లాంటి మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు వీటితోనే స్టార్ట్ అవుతుంది. అంతే, ఇందులో విభేదం ఏం లేదు. ఈ మధ్యలో మీ ఊహలో కల్పనలో నిజమనుకొని అక్కడే నిలబడిపోతే, మహిమలో మాయలో నిజమనుకొని మీరు అక్కడే ఉండిపోతే, మహిమలో మాయలు, కల్పనలో నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా మీ మనసు చేసేటువంటి గారడీ. ఈ మధ్యలో ఇది జరుగుతూనే ఉంటుంది. ఆ గారడీని ప్రోత్సహించే గారడీ విద్యలో చాలా మంది ఉంటారు. జ్ఞానాన్ని పక్కకు నెట్టేసి గారడీ విద్యల్లో మిమ్మల్ని నింపేస్తారు. ఎందుకనంటే మీరు అక్కడ ఉంటేనే వాళ్ళ పబ్బం గడుస్తూ ఉంటుంది, వాళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది, వాళ్ళకి ధనం దొరుకుతూ ఉంటుంది, వాళ్ళకి పత్రం సాగుతూ ఉంటుంది, వాళ్ళు అనేక మందిని పరిపాలించగలుగుతూ ఉంటారు, అనేక మంది వాళ్ళ కాళ్ళ మీద పడిపోతుంటారు, వాళ్ళని దేవుళ్ళని చేసేస్తారు, గురువులను చేసేస్తారు, మహాత్ములను చేసేస్తారు. అయితే ఇవన్నీ ఎవరికి చెబుతున్నాను? మంచి వాళ్ళకి కాదు, మోసగాళ్ళకి, మోసగత్తెలకి. మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని జ్ఞానంలో ముందుకు నడిపి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మీ లోపలికి మిమ్మల్ని తీసుకెళ్ళి మీ చెడు పోగొట్టేసి మీలో ఉన్న ప్రాణశక్తి ఏదుందో అదే నీ అనంత ఆత్మశక్తి అనేటువంటి జ్ఞాన ఎరుకను నీకు కలిగించేలా తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో మీరు జాగ్రత్తగా ఉండాలని ఇది ప్రతి శీర్షికలోనూ వీలున్నంత వరకు ఈ సబ్జెక్టు టచ్ చేసి వెళ్తూ ఉంటాను. అంతిమం అది నేనేం తెలుసుకోవటం. అది ఈ విషయం నేను చెప్పింది కాదు, ఈ విషయమే వేదాలు, మొత్తం శాస్త్రాలు, గ్రంథాలు, మహాత్ములు, మహనీయులు అందరూ చెప్పారు. తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. నువ్వు ఏది దేవుడని, ఏది గురువని, ఏది మతమని, ఏది జ్ఞానమని, ఏది గ్రంథమని, దాన్ని అనుసరిస్తే నేను తరించిపోతానని, దాన్ని అనుసరించడమే నా జీవిత ధర్మమని నువ్వు అనుసరించి సాగుతున్నావో, ఒక రూపదేవుణ్ణి, ఒక రూప గురువుని, ఒక పరిమిత గ్రంథాన్ని పట్టుకొని జ్ఞానాన్ని పట్టుకు సాగుతున్నావో అదే అనంతము, తత్వమసి. నువ్వు పట్టుకు వెళుతున్న ఆ దైవత్వం ఏదుందో, ఆ దేవుడు ఎవరున్నారో, ఆ దేవుళ్ళలో ఉన్న ఆ దైవశక్తి ఏదుందో, ఆ జ్ఞానంలో ఉన్న జ్ఞానశక్తి ఏదుందో, ఆ గురువు చెబుతున్నటువంటి ఆ జ్ఞాన బోధలో ఉన్న జ్ఞానశక్తి ఏదుందో అది నీవే అయి ఉన్నావు, తత్వమసి. అక్కడి నుంచి అది చెబుతూ నేను ముందుకు తీసుకెళ్తారు. అలా తీసుకు వెళ్ళాలి. అలా తీసుకు వెళ్లే వాళ్ళందరూ కరెక్ట్. అటువంటి వాళ్ళు ఎక్కడ ఏ మతాలలో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా అవి ఏ మతాలైనా, ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా, వారందరి పాదములపై నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను, వారి పాద ధూళిని నా శిరస్సుపై జల్లుకుంటున్నాను. అటువంటి పవిత్రమూర్తులు ఉండబట్టే ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం ఆత్మతత్వాన్ని నిరంతరం చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్న మనం ఆత్మతత్వం కూడా ఏదో ఒక అద్భుతమైన తత్వం అని అనుకోవటమే మనం శరీర భావంలో, మనోభావంలో ఉన్నామని అర్థం. ఆత్మతత్వం అనేది ప్రాక్టికల్గా చక్కగా చెప్పబడుతున్న సత్యం ఏమని? నిర్గుణము, నిరాకారము, అనంతము, సర్వవ్యాపకము, అఖండము, అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము, అదే బ్రహ్మము, అదే ఆత్మ అన్నప్పుడు దానికి రూపురేఖలేమీ లేవు. రూపురేఖలన్నీ సృష్టికి శరీరాలకు ఉంటాయి, పదార్థాలకు ఉంటాయి. మనసు ఊహలు చేసుకుంటుంది రూపురేఖలతో. అక్కడ మనసు లేదు, శరీరం లేదు. మరి ఏముంది? మేము ఎలా అర్థం చేసుకోవాలి? మేము అర్థం చేసుకోలేకపోతున్నాం దాన్ని అన్నప్పుడు అనుభవం పొందిన ఋషులు చెప్పారు, నాయన అదొక నిశ్చల స్థితి, నిర్మల స్థితి, అదొక మౌన స్థితి, అదొక ప్రశాంత స్థితి, అది అనంత సర్వవ్యాపక మౌన స్థితి, నిర్మల స్థితి, నిశ్చల స్థితి. అంటే అది కూడా మాకు అర్థం కావట్లేదండి, మీరు ఎంత చెప్పినా మాకు అంత పరిమిత భావనలే వస్తున్నాయి. ఎందుకంటే మాకు శరీర భావం తెలుసు, మనోభావం తెలుసు. మీరు చెప్పేది శరీర మనోభావాలకి కలుపుకొని మమ్మల్ని మించింది ఏదో అద్భుతమైంది, మహిమపరమైంది, మాయలపరమైంది, శక్తివంతమైంది ఏదో ఉందనుకుంటున్నాం తప్ప మాకు అర్థం కావట్లేదండి అని పదే పదే అర్థం కాని వాళ్ళు అడుగుతుంటే అది అనుభవం పొందిన అర్థమైన మహాత్ములు చెప్పారు, నాయన అది ఆకాశము వలె సర్వవ్యాపకము, ఆకాశమే అనంతాత్మశక్తి. ఏముంది ఆకాశంలో? ఖాళీ ఉంది. ఏమి లేదనుకునేక మనం తిరిగేస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఖాళీ అదే, మన పైన ఉన్న ఖాళీ అదే, మొత్తం అదే. మొత్తం ఆకాశంలోనే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, మొత్తం సృష్టి అంత ఉంది. కాబట్టి ఇప్పుడు ఆత్మ అనేది ఏదో గొప్పదని అసలు అనుకోబాకండి. అక్కడ ఏం లేదు, గొప్పదే కాదు, తక్కువది కాదు. తక్కువదన్నా ఏదో ఒకటి ఉండాలి, గొప్పదన్నా ఏదో ఒకటి ఉండాలి. ఆ గొప్పలు తక్కువలు శరీర మనోభావాల్లో ఉంటాయి. అక్కడ గొప్ప లేదు, తక్కువ లేదు, అసలు పదం వాడటానికి అక్కడ ఏమీ లేదు.
ఏమీ లేని స్థితి. మరి ఏమీ లేనప్పుడు దాని గురించి ఎందుకండి చెప్పుకోవడం అంటే, ఏమీ లేని స్థితి ఎవరికి? శరీరం మనసు ఉన్న మనిషికి, పరిమిత భావంలో ఉన్న మనిషికి అన్నీ ఉన్న స్థితి, సంపూర్ణత్వం. అదొక పూర్ణత్వం, సంపూర్ణత్వం. పూర్ణమద పూర్ణమిదం, మళ్ళీ దానికి చెప్పారు మహాత్ములు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమద కనపడేదంతా అంటే మనకు అనేకం కనపడుతున్నాయి, అనేక మంది మనుషులు, చెట్లు పుట్టలు కనపడుతున్నాయి, విడివిడిగా బోళ్ళు భిన్నంగా కనపడుతున్నాయి. నీకు కనపడుతున్న ప్రతిదీ, నువ్వు పరిమితంగా అనుకుంటున్న ప్రతిదీ పూర్ణము, సంపూర్ణము. పూర్ణమద, నీకు ఎదురుగా కనపడేవన్నీ సంపూర్ణాలే. పూర్ణమిదం, ఇదం అంటే నేను, నా వైపు చూసుకుంటే నేను కూడా సంపూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇక్కడ ఉన్నదంతా సంపూర్ణాలే, నీకు విడివిడిగా అలా అనిపిస్తున్నది. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే మనకు మనుషుల నుంచి మనుషులు వస్తున్నట్టు, చెట్ల నుంచి చెట్లు వస్తున్నట్టు, జంతువుల నుంచి జంతువులు వస్తున్నట్టు, సృష్టి అలా జరుగుతున్నట్టు తెలుస్తుంది కదా, నిజమేగా సృష్టిపరంగా. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే ఒక సంపూర్ణము నుంచి ఇంకో సంపూర్ణము విడిపడినను అంటే మనిషి నుంచి మనిషి విడిపోయిన, చెట్టు నుంచి చెట్టు విడిపోయిన, జంతువు నుంచి జంతువు ఇంకోటి పుట్టిన, అలా పూర్ణం ఒక సంపూర్ణత్వం నుంచి ఎన్ని సంపూర్ణాలు విడిపోయినా వచ్చినా పూర్ణమేవా అవశిష్యతే. మొదటిది అంటే ఒక సంపూర్ణత్వం నుంచి ఎన్ని సంపూర్ణాలు విడిపోయినా మొదటి సంపూర్ణం సంపూర్ణంగానే ఉంది, అది పూర్ణత్వంగానే ఉంది. విడివడినవి కూడా సంపూర్ణంగానే ఉన్నాయి. అక్కడ తరుగుదల లేదు, ఇక్కడ తక్కువ లేదు, అక్కడ ఎక్కువ లేదు, అక్కడ తక్కువ లేదు, ఇక్కడ ఎక్కువ లేదు, అసలు ఎక్కువ తక్కువలే లేవు, అన్ని సమానంగా సంపూర్ణంగా ఉన్నాయి. కానీ నీకు దేహభావంలో అన్నీలాగా కనపడుతున్నాయి, అనేకంలాగా కనపడుతున్నాయి. మొత్తం కలిపితే సంపూర్ణం, అది శక్తి భావనలో. దేహభావనలో కనపడతాం నిజమే, అబద్ధం కాదు, కానీ నశించిపోతాయి దేహాలన్నీ. సముద్ర కెరటాలు ఎగిసిపడిపోయి సముద్రంలోనే కలిసిపోయినట్టుగా ఈ సృష్టి మొత్తం అనంతాత్మశక్తిలో వ్యక్తీకరించబడి దాని చలనం చేత మళ్ళీ అనంతాత్మశక్తిగా మారిపోతూ ఉంటుంది. అంటే ఇంకా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఆకాశ స్థితి నుంచి వ్యక్తీకరించబడి సృష్టిగా కనపడి గ్రహములు, గోళములు, నక్షత్రములు, అనేక రకములుగా మానవులు, జంతువులు ఇలా వ్యక్తీకరించబడి కనబడి మళ్ళీ ఇదంతా ఆకాశ తత్వంగా మారిపోతూ ఉంటుంది. అది దాని లక్షణం. అలా ఎందుకనేది లేదు, అది దాని లక్షణం. మనిషి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనిషి లక్షణం, అది గొంతు ఉంది. మనిషికి ఎందుకు వినపడుతుంది అంటే చెవు ఉంది, వినపడుతుంది, అది మనిషి లక్షణం, మనిషి శరీర పనితీరు అది. అలాగే దాని లక్షణాలు అవి, దాని కెపాసిటీలు అవి. మనిషి ఎందుకు చూడగలుగుతున్నాడు అంటే అది అతని కెపాసిటీ, కళ్ళు ఉన్నాయి. మనిషి ఎందుకు అర్థం చేసుకోగలుగుతున్నాడు అంటే మనిషి జ్ఞానం ఉంది, అది అతని కెపాసిటీ. అలాగే ఆత్మశక్తి, శక్తి యొక్క కెపాసిటీ అది. మళ్ళీ ఆత్మ, బ్రహ్మము, జ్ఞానము ఇవన్నీ పేర్లే, శక్తి ఇవన్నీ పేర్లే, స్థితిని అర్థం చేసుకోండి. కాబట్టి ఆత్మశక్తి అన్నప్పుడు ఏదో అద్భుతంగా మనను మించిందేమి లేదు అక్కడ, అసలు అద్భుతమే లేదు అక్కడ, మహిమే లేదు అక్కడ, మాయే లేదు అక్కడ, అక్కడ అంతా ఖాళీగా ఉంది. ఒక్క మాటలో మనిషికి చెప్పాలంటే, శరీర భావంలో ఉన్న మనిషికి చెప్పాలంటే, మనోభావంలో ఉన్న మనిషికి చెప్పాలంటే అంత ఖాళీగా ఉంది. ఆకాశమే అది, అంత ఖాళీగా ఉంది, శూన్యంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, మౌనంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది. ఏముందని చెబుతూ అక్కడ ఏం లేదు. ఏమీ లేని దాన్ని ఎలా ఊహించుకుంటావు? మహిమలేని మాయలని. మహిమలు మాయలు ఊహించాలి అంటే, జరగాలి అంటే నీకు శరీరం ఉండాలి, మనసు ఉండాలి. అందుకే చెబుతున్నా ఇదంతా మనోలోకం, శరీరలోకం. అందులో మీరు ఎటు ప్రయాణించుకుంటారు ప్రయాణించండి, కానీ ఆత్మజ్ఞాన మార్గంలో మహిమలు మాయలు ఉండవు. ఎందుకని? శరీర మనోలోకాలని దాటి వెళ్తే శక్తిలోకం, అదే ఆకాశతత్వం. ఆకాశ సాగరం ఇది, శక్తి సాగరం. ఆకాశం అంటే ఏంటి? మనకు భూమి మీద సాగరం అంటే నీళ్లతో కనపడుతుంది సముద్రం, నీళ్ల సముద్రం, ఎగిసిపడుతున్నాయి కెరటాలు. అలాగే శక్తి సాగరం ఇది. శక్తి నీకు కనపడదు, శక్తిని చూసేంత సునిశ్చితమైనటువంటి, శక్తిని అనుభవించేంత, చూసేంత, గ్రహించేంత సునిశ్చితమైనటువంటి ఇంద్రియ గ్రహణ శక్తి మనకు లేదు, ఇంద్రియాలకు లేదు. శక్తి దేనికి అందదో, శక్తే అన్నింటికీ ఆధారమై ఉంది. కనుక ఆకాశము శక్తి సాగరం, అదొక ఆత్మసాగరం, అదొక జ్ఞాన సాగరం, అదొక బ్రహ్మము అనేటువంటి అనంతత్వ సాగరం, అదొక నిర్మల సాగరం, నిశ్చల సాగరం, మౌన సాగరం, అఖండ సాగరం, అనంత సాగరం, సర్వవ్యాపక సాగరం. దాని నుంచి ఆ సాగరంలో ఎగిసిపడుతున్న అలలు సృష్టి.
సముద్రంలో అలలు ఎలా ఎగిసిపడుతున్నాయో అలా ఈ ఆకాశ సాగరంలో ఎగిసిపడుతున్నటువంటి అలలు సృష్టి. ఆ సృష్టి అలలు మళ్ళీ వెళ్ళి ఆకాశంగా మారిపోతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి. అందులో శక్తి సాగరం అది. అలాంటి శక్తి సాగరం కదా అని మీరు ఏదో ఊహించుకొని రంగులు ఊహించుకుందాం, మెరుపులు ఊహించుకుందాం అంటే అవన్నీ అబద్ధం. ఊహించుకోవటం ఎందుకు? అక్కడ కనపడుతుంది ఆకాశం, మీరు ఎందుకు ఊహించుకోవటం? ఏమీ లేదని చెబుతున్నాను. అదే అలాగే ఉంటుంది అప్పటికే, ఊహించుకోక్కర్లా. ఊహ ఉందంటే మనసు ఉంది, ఊహ ఉందంటే మనసు ఉంది, మనసు ఉందంటే శరీరం ఉంది. ఈ రెండు ఉన్న చోట మహిమలు, మాయలు, గారడీలు, మంత్రతంత్ర యంత్రాలు అన్నీ ఉంటాయి. అది సామాన్య సాధారణ విభిన్న భావన. అది ఆధ్యాత్మికత అసలు కానే కాదు, అది ఆధ్యాత్మికమే కాదు. మీరు దానికి ఏ పేర్లైనా పెట్టుకోండి, భక్తి అనుకోండి, మతం అనుకోండి, ఏదైనా పెట్టుకోండి, కానీ అది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికంలో మన ఊహలు ఉండవు. ఊహ ఉందంటే మనసు ఉంది, మనసు ఉందంటే శరీరం ఉంది. కాబట్టి మహిమలు, మాయలు ఇవన్నీ ఉండవు. అందుకని చెబుతున్నా ఉండవు. మూఢనమ్మకాలతో పని లేదు, అవసరతే లేదు. అయితే ఇవన్నీ లేదా అంటే శరీర భావంలో మీరుంటే అవన్నీ ఉండొచ్చు, ఉంచుకోండి. మనోభావంలో మీరుంటే అవన్నీ ఉండొచ్చు, ఉంచుకోండి. ఎందుకని నా శరీరం బాగుండాలి, నా మనసు బాగుండాలి, నాకు డబ్బు కావాలి, నేను సుఖాలు కావాలి, నాకు భోగాలు కావాలి, 100 ఏళ్ళు నేను హాయిగా బతకాలి, నేను సుఖంగా బతకాలి, సంతోషంగా బతకాలి, నన్ను ఎవరో రక్షించాలి, నన్ను ఎవరో కాపాడాలి, నాకెవరో ఏదో సాయం చేయాలి. ఇలా నిరంతరం ఇవన్నీ ప్రపంచంలో జరిగేవే కనుక ఆ భావనలో మీరు దైవాన్ని పూజించుకున్నా, గురువుని పూజించుకున్నా, ఎవరిని పూజించుకున్నా, ఏ మతంలో ఎటు వెళ్ళినా అది మీ మనస్సుకు సంబంధించిన విషయం. అది మీ స్వీయ నిర్ణయం. అది తప్పు కాదు, రైటు కాదు. అందుకే అనేక మతాలు వచ్చినాయి, అనేక మార్గాలు వచ్చినాయి, అనేక మంది గురువులు వచ్చారు, అనేక ఆచార సాంప్రదాయాలు వచ్చినాయి, అనేక పద్ధతులు వచ్చినాయి, అనేక మహిమలు మాయలు ఎవరికాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ ఇద్దరికి ఏమి ఇక్కడ సంబంధం ఉండదు, ఏ రెండు మతాలకి సంబంధం ఉండదు, ఏ ఇద్దరు గురువులకి సంబంధం ఉండదు, ఏ ఇద్దరు దేవుళ్ళకి సంబంధం ఉండదు, ఏ ఇద్దరు దేవతలకి సంబంధం ఉండదు, ఏ రెండు జ్ఞాన గ్రంథాలకి సంబంధం ఉండదు, ఏ ఇద్దరు మహిమలకి, మాయలకి, అనుభవాలకి, అనుభూతులకి సంబంధం ఉండదు. అదంతా మనోలోకం, శరీర లోకం. మీరు శరీర లోకంలో, మనోలోకంలో ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుండొచ్చు. కానీ శరీర మనోలోకాలను దాటించేవాడు నిజమైన గురువు. శరీర మనోలోకాలను దాటించేది నిజమైన దైవత్వం. శరీర మనోలోకాలను దాటించేది నిజమైన జ్ఞాన గ్రంథం. శరీర మనోలోకాలను దాటించేది నిజమైన మతం. ప్లే స్కూల్స్ లాగా స్టార్ట్ అయ్యి నిన్ను దాటించి శక్తికి తీసుకురావాలి, జ్ఞానంలోకి తీసుకురావాలి. అదేంటి? అది నువ్వే. ఆకాశతత్వంలో ఇమిడిపోతావు నువ్వు. ఎందుకని? ఆకాశతత్వంలో, ఆకాశ సాగరంలో, ఆకాశ శక్తి సాగరంలో, ఆకాశ జ్ఞాన సాగరంలో ఎగిసిపడినటువంటి ఓ అల సృష్టి అయితే అందులో ఓ బుడగ నువ్వు. మళ్ళీ అది తిరిగి బుడగ పగిలి అలలో కలిసిపోద్ది, అల వెళ్ళి సాగరంలో కలిసిపోద్ది. అది శక్తి సాగరం కనుక ఆ శక్తే మనకు ఆధారం కనుక మన మూలాధారాన్ని మనం దర్శించలేం. అంత సునిశ్చిత దృష్టి మనకు లేదు. మనలాంటి సృష్టిని దర్శించగలం, అనుభవించగలం. అనుభవాలకే ఆధారమైన దాన్ని అనుభవం పట్టుకోలేదు. అది అక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఇంకా సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పుకుందాం, దాన్ని క్రిటికల్ చేసుకోవద్దు. చాలా చక్కగా తేలికగా అర్థమయ్యేలా చెప్పుకుందాం. అక్కడ ఏమీ లేదు, ఏమీ లేదన్న ఆకాశం నీకు కనబడతానే ఉంది. ఏమీ లేదు అంటే ఏమీ లేదు. అది ఒక శూన్యం, అవును అది శూన్యం. అది ఖాళీ, అవును అది ఖాళీ. అది మౌనం, అవును అది మౌనం. అది నిశ్చలం, అవును అది నిశ్చలం. అది నిర్మలం, అవును అది నిర్మలం. ఎందుకంటే ఏమీ లేదుగా. ఈ ఏమీ లేని భావనలోనే ఉండండి. అక్కడ ఏదో ఉంది, ఈ శరీరం కంటే గొప్పదుంది, మనసు కంటే గొప్పదుంది, మనకంటే గొప్పదైన దేవుడు ఉన్నాడు, మనకంటే గొప్పదైన దేవత ఉంది, మనకంటే గొప్పదైనది ఏదో వెలుగులు చిమ్మేది ఉంది, శక్తి ఉందని ఊహించుకోబాకండే. ఒకవేళ శక్తి ఉంటే అది ఇప్పుడు కూడా ఉంది, శరీరంలో ఉంది, మనసులో ఉంది. ఎప్పటికీ శక్తి అలాగే ఉంది. అదే శరీర మనసులో అయ్యింది, అదే సృష్టి అయ్యింది. ఉన్నది అంటే అది ఎప్పుడూ ఉంది, అది లేకపోవటం లేదు. ఏకంగా ఉన్నది అంటే ఏకంగా ఉన్నదని చెప్పడానికి ఉంది. ఉన్నది ఒకటే అయినప్పుడు మళ్ళీ విభిన్నత ఉంది, ఎవరికి చెబుతావు? ఉన్నది మొత్తం ఒకటే అయితే తనకు భిన్నంగా ఏమీ లేకపోతే మాట్లాడాల్సిన అవసరం ఎక్కడ వస్తుంది? చూడటం ఎలా కుదురుతుంది, వినటం ఎలా కుదురుతుంది, తినటం ఎలా కుదురుతుంది, తాగటం ఎలా కుదురుతుంది, అనుభవించటం ఎలా కుదురుతుంది, అసలు చెప్పటం ఎలా కుదురుతుంది, ఊహించటం ఎలా కుదురుతుంది, భావించటం ఎలా కుదురుతుంది, ఏదైనా అసలు క్రియ ఎలా కుదురుతుంది? ఉన్నది ఒకటే అయితే. ఉన్నది ఒకటే అయినప్పుడు అది లేనట్టే. కానీ లేదా ఉన్నది, అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇది అర్థం అవ్వాలంటే అర్థమయ్యేలా చెప్పుకుందాం, చాలా సింపుల్గా చెప్పుకుందాం. ఇందులో క్రిటికాలిటీ ఏమీ లేదు. కాకపోతే మీరు దాన్ని గజిబిచ్చి చేసుకోబాకండి.
ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, మన స్వీయ వ్యక్తిగత చదువు, మనకు సంబంధించిన అంతరంగ చదువు. చక్కగా స్లోగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్దాం. వీలైనంత అవకాశం ఉన్నప్పుడు చక్కగా రోజు చెప్పుకుందాం. మనం ఆత్మజ్ఞాన విద్యార్థులం, ఆధ్యాత్మిక చదువు విద్యార్థులం. ఆ మార్గంలో వెళ్తున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకు శరీరం ఉంది, మనకు మనసు ఉంది, మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాట్లాపేశాం, ఎవరితో మాట్లాడట్లా, ఏ పని చేయట్లా, తలుపులు గడేసుకున్నాం, చక్కగా కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం, మౌనంగా ఉన్నాం. శరీరంతో ఏ పని చేయట్లా, మౌనంగా ఉన్నాం, మాట్లాడట్లా. మనసు ఊహలు కూడా ఆగిపోయినాయి. కాసేపు అనుకోండి, మనసులో భావాలు కదులుతాయి, ఆలోచనలు కదులుతాయి. కాసేపు అసలు భావనలో ఊహించుకోండి, ఆగిపోయినాయి. ఇప్పుడు నిద్రాస్థితులు ఆగిపోతున్నాయిగా, అలాగే మెలకువలు ఆగిపోయినాయి అనుకోండి. అంటే శరీరం కదపట్ల, నేను మాట్లాడట్ల, నేను శరీరంతో ఏ పని చేయట్లే, నేను మనసుతో ఏమీ భావించుకోవట్ల, భావనలు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఒకసారి మీరే చూసుకోండి. ఇప్పుడు ఆ మౌనం ఎలా ఉంది? ఆలోచన లేదు అక్కడ. ఆలోచన ఉంటేగా నేనున్నాను, శరీరం ఉంది, కూర్చున్నానని నాకు తెలిసేది. అందుకని నేనున్నానన్న భావన కూడా ఉండదు. అదే నిద్రలో ఉండని స్థితి. నిద్రలో నేనున్నానని భావన మనకు లేదు. ఎందుకని? అసలు ఆలోచన లేదు, అణిగిపోయింది. నేనున్నాను, నేను ఈ శరీరాన్ని తెలియాలి అంటే, అనే భావన తెలియాలంటే ఆలోచన పుట్టాలి. ఇప్పుడు కూర్చున్నాను, ప్రశాంతంగా కళ్ళు మూసుకు కూర్చున్నాను, మనసులో ఆలోచనలు కూడా ఆగిపోయినాయి అనుకోండి. నా ఆలోచన పుట్టకపోతే నేనేం తెలియదుగా. కాబట్టి ఇప్పుడు శరీరంతో నేను కూర్చున్నానన్న భావం కూడా నాకు లేదు. నేనున్నానన్న భావం, అంటే కూర్చున్నానన్న భావం లేదు, నేను ఏ ఆలోచనలు చేయట్లేదు, నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉంటారో ప్రశాంతంగా నిశ్చలంగా ఒకసారి చూసుకోండి. ఎందుకని? భావన లేనప్పుడు నా శరీరం నాకు గుర్తుండదు, నా రూపం నాకు గుర్తుండదు, నేను కూర్చున్నానని కూడా నాకు గుర్తుండదు. ఎందుకని? ఏ భావం లేదుగా, మనసు కదలటల్లా, మనసు భావ ఊహలు చేయట్లా, మనసు కూడా ఆగింది. శరీరం ఆగినట్టే మనసు కూడా ఆగిపోయింది. మనసు ఎప్పుడు ఆగిందో అది శరీరానికి గుర్తింపు ఉండదు. ఇంకా మనసు కదిలితేనే శరీరానికి గుర్తింపు. ఖచ్చితంగా అప్పుడు మీరు ఆకాశ స్థితిలో ఉంటారు. అక్కడ ఏముంటుందంటే శూన్యం ఉంటుంది. మీరు కూర్చున్న ప్లేస్లో మీకు గుర్తులేరు. అప్పుడేముంది? శూన్యం ఉంది. కానీ శూన్యం ఎలా ఉంది? ఉన్నానన్న భావనతో ఉంది. మళ్ళీ నేను కూర్చున్నాగా శూన్యం ఉందని నాకు తెలుసుగా, శరీరం ఉందని తెలీదు. ఎందుకని? శరీర భావన పుట్టట్లా, మనసు కదలటల్లా. కానీ శూన్య స్థితిలో అలా ఉన్నాను. అయితే శూన్య స్థితిలో ఉన్నాను అని నాకు ఎరుక ఉండొచ్చు తప్ప ఇతరులకు చెప్పడం కుదురుతుందా? ఎందుకని? మనసు లేదుగా. అంటే ఉనికి అంటే అది నాకు ఎరుక ఉండొచ్చు అని నేను ఎందుకంటున్నానంటే, అసలు నాకు ఎరుక కూడా ఉండదు, నాకు కూడా ఎరుక ఉండదు. శూన్యస్థితిలో ఎరుక నాకు కూడా ఉండదు. గాఢ నిద్రలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎందుకని? మనసు ఆగిపోయినప్పుడు నేనన్న భావనే పుట్టదు అసలు. అయితే నాకు ఎరుక అని ఎందుకంటున్నాను అంటే, మరణించిన శవంలా కాదు, ఒక జడం కదలని రాయిలా కాదు, సజీవత్వంతో కూడిన నిశ్చలత్వం ఉంది అక్కడ, జీవం ఉంది అక్కడ. ఆ జీవం నేనని చెప్పడానికి భావం లేదు జీవానికి, కానీ జీవం ఉంది అక్కడ. అదే ఆకాశతత్వం. నేనని చెప్పాలంటే రెండోది ఉండాలి, నాకు భిన్నంగా ఇంకోటి ఉండాలి, నాకు ఊహ పుట్టాలి, నాకు ఆలోచన పుట్టాలి. అప్పుడు మనసు వచ్చేసింది. మనసు వచ్చిందంటే శరీరం వచ్చేసింది, పరిమితి వచ్చేసింది. మనసు శరీరాలు వచ్చినంటే పరిమితి వచ్చేసింది. మీరు ఇప్పుడు కూడా అపరిమితిని సాధన చేయొచ్చు. ఆ స్థితిని భావించుకోండి చాలు, కూర్చోండి. అందుకే ధ్యానము అత్యంత అవసరము. అయితే ధ్యానం అంటే ఏంటి? మళ్ళీ ఏదో చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉంటాం. ఏమీ చేయకుండా ఉండే స్థితి ఎలా ఉంటుంది? ఆకాశము వలె ఉంటుంది. ఒకవేళ ఏమీ చేయకుండా ఉండడం మీకు కుదరటలేదు, ధ్యానం మీకు కుదరటలేదు అనుకోండి, ఆకాశ ధ్యానం చేయండి. కూర్చొని ఆకాశంలో కరిగిపోయినట్టుగా భావించుకోండి, కలిసిపోయినట్టుగా భావించుకోండి. చాలా సింపుల్. ఏమంటే నేను భావించుకోకుండా ఉండలేను, ఏదో ఒక ఆధారం కావాలి నాకు, ఆ ఆధారంతోనే వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు, అనేక సాధనా పద్ధతులు, అనేక రకాల గ్రంథాలు, అనేక మంది గురువులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఆధారత కోసం వచ్చినాయి.
నేనే అనంతాత్మశక్తిని తెలుసుకోవడానికి ఆధారత కోసం ఏర్పాటు చేయబడిన ప్లే స్కూల్స్ అయ్యి. ఇక్కడ కూడా నాకు ఏదో ఒక ఆధారత కావాలండి అంటే ఆధారత ఉన్న సత్యాన్ని తీసుకో. ఆకాశతత్వమే అనంతాత్మశక్తి. ఇది గ్రంథాలు చెప్పింది, అనుభవం పొందిన మహాత్ములు చెప్పింది, నేను చెప్పింది కాదు. కాబట్టి నువ్వు ఆకాశంలో కరిగిపోయినట్టుగా ఆకాశ ధ్యానం చేసుకో, కూర్చో. శరీరం ఆకాశంలో కలిసిపోయింది, కరిగిపోయింది. నీ మనసు ఆకాశంలో కరిగిపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు మనసు లేదు, శరీరం లేదు, ఏముంది అక్కడ? ఆకాశమే ఉంది. ఇప్పుడు ఈ ఆకాశం నేనని మాట్లాడగలదా? మాట్లాడలేదు. కానీ ఆకాశం చచ్చిపోయిందా? దానిలో జీవత్వం లేదా, సజీవత్వం లేదా? ఉంది. అదే శక్తి. అంటే శక్తికి నేను అన్న ఎరుకుండదు. ఎందుకు ఉండదంటే నేను అని చెప్పాలంటే నువ్వు ఉండాలి, నేను అనాలంటే పరిమితి ఉండాలి, నేను అనాలంటే మనసు ఉండాలి, మనసు ఉండాలంటే శరీరం ఉండాలి, మనసు శరీరాలు ఉంటే పరిమితి ఉండాలి, పరిమితిలో నేను అంటే అనేక పరిమితులు ఉండాలి. మళ్ళీ సృష్టి వచ్చేసింది. అందుకని స్థితి ఉన్నది. ఎలా ఉన్నది? అనంతంగా సర్వవ్యాపకంగా ఉంది. నేనన్న భావన కూడా పుట్టదు. కానీ అలా ఎందుకు చెప్పబడుతుంది నేను అనేది అంటే శరీర భావంలో ఉన్న మనిషికి అలా చెప్పబడుతుంది. అలా చైతన్యకి అర్థమవుద్ది పరిమితిలో ఉన్నవాడికి. కానీ అక్కడ ఏ భావం ఉండదు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఆ మహాత్ములు ఆ స్థితిలో ఎలా రమిస్తారు అని అడిగారు. అంటే జీవన్ముక్తులైన వాళ్ళు, అనంతాత్మశక్తి ఎరుకను పొందిన వాళ్ళు ఆ స్థితిలో ఎలా రమిస్తారు అన్నారు. రమించటము అనేటువంటి సుఖం అక్కడ ఏమి ఉండదు. స్త్రీ పురుషులు రమించినట్టుగా, లేదా మనకు నచ్చిన పదార్థం తింటూ ఆ పదార్థంతో రమించినట్టుగా, గులాబ్ జామున్తో రమించినట్టుగా, అందమైన బట్టలు, మనకు నచ్చిన బట్టలు కట్టుకొని బట్టలతో రమించినట్టుగా, చెప్పులతో రమించినట్టుగా, స్త్రీ పురుషులు రమించినట్టుగా, లేదా మన పిల్లల్ని ప్రేమించుకుంటూ వాళ్ళతో ఆనందించినట్టుగా, ఇంకో వస్తువునో, ఇంకో విషయాన్నో, ఇంకో పదార్థాన్నో, ఒక సినిమానో, ఒక టీవీనో, దేన్నో ఒక దాన్ని చూసి ఆనందించినట్టుగా రమించటం అంటే వాళ్ళు ఆనందిస్తున్నారని. అక్కడ ఏం ఉండదు. అసలు రమించటానికే ఉండదు, కలిసిపోవటమే ఉంటుంది, లీనమైపోవటం ఉంటుంది, ఐక్యమైపోవటం ఉంటుంది. అక్కడ వాడాల్సిన పదం అది. ఇది అందులో లీనమైపోయింది. లీనమైపోయినాక ఇది ఉందా, అది ఉందా? ఏదో ఒకటే ఉంది. లీనమైపోయింది అన్నప్పుడు ఏముంది? ఒకటే ఉంది. అక్కడ రెండు లేవు. రమించేటప్పుడు రెండు ఉంటాయి. నేనుంటాను, రమించేది ఉంటుంది. రమించటంలో ఎప్పుడూ కూడా రెండు ఉంటాయి. పదాలు వాడేటప్పుడే మనం జాగ్రత్తగా తెలుసుకోకపోతే ఆత్మజ్ఞానం ఎప్పటికీ రాదు. ఆత్మజ్ఞానం అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు, ఏమీ లేని నిర్మల నిశ్చల స్థితి. సింపుల్ ఎంత. అదే శక్తి స్థితి, అదే ఆకాశ స్థితి. అంటే అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి రమించటం అంటే రెండోది ఉంటుంది. మనం ఇప్పుడు శరీరంతో రమిస్తున్నాం, మనసుతో రమిస్తున్నాం. అందుకని ఆత్మ కూడా రమించటం అనే పదం వాడుతున్నాం. ఆత్మ రమించదు, ఆత్మ లీనత. సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయింది. ఇప్పుడు నీటి బొట్టు రమిస్తుందా సముద్రంతో? లేకపోతే సముద్రం నీటి బొట్టుతో రమిస్తుందా? రెండు రమించుకుంటున్నాయా? లేదు. స్వజాతి. స్వజాతి అంటే ఏంటి? నీరు నీరు కలిసిపోయింది. ఇప్పుడు నీటి బొట్టు ఎక్కడ ఉంది అంటే సముద్రం అయిపోయింది. సముద్రం ఎక్కడ ఉంది అంటే నీటి బొట్టులోనే ఉంది. నీటి బొట్టు అంతా సముద్రమే, సముద్రం అంతా నీటి బొట్టే. నీటి బొట్టుకి సపరేట్ ఎంటిటీ లేదు. అలాగే నేను జీవుడునైన నేను, నీటి బొట్టు లాంటి నేను ఆకాశ శక్తి సాగరంలో కలిసిపోతాను, లీనమైపోతాను. అంతే తప్ప రమించటం ఉండదు అక్కడ. రమించితే రెండోది ఉంటుంది, నేనుంటాను, అది ఉంటుంది. ఇప్పుడు రమించటం, స్త్రీ పురుషులు రమిస్తారు, స్త్రీ పురుషులు సుఖపడతారు, భోగిస్తారు, రమిస్తారు. రమించినప్పుడు వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఎందుకని ఇద్దరు ఉన్నారు. నేను నాకు నచ్చిన ఒక పదార్థం తెచ్చుకొని తింటూ రమిస్తాను, ఆనందిస్తాను, సుఖిస్తాను, భోగిస్తాను. అబ్బబ్బా రుచి సూపర్గా ఉందని. రెండవది ఉంది అక్కడ. నాలుగు రుచి తెలుస్తుంది. అలాగే స్పర్శ ఆనందిస్తాను, రెండవది ఉంది అక్కడ. శబ్దం ఆనందిస్తాను, రెండవది ఉంది అక్కడ. దృశ్యం ఆనందిస్తాను, రెండవది ఉంది అక్కడ. నేనున్నాను, అది ఉంది. అలా అనేకం ఉంటాయి. అనేకం ఉన్నప్పుడు రమించటం ఉంటుంది. ఏకమైనప్పుడు లీనత ఉంటుంది. ఏకంలో లీనమైపోయింది, ఎప్పటికే ఏకమైంది. ఐక్యమైపోయింది, ఎప్పటికే లీనత. అది అంతే, కలిసిపోయింది, కరిగిపోయింది, ఇంకేం లేదు అక్కడ. సపరేట్ ఎంటిటీ లేదు. అందుకని అది నేను అయిపోతాను అంతే. ఇప్పుడు నేనేమైపోతాను? ఆకాశం అయిపోతాను. అందుకని మీకు ధ్యానం కుదరపోతే ఆకాశ ధ్యానం చేసుకోండి. ఎందుకని అది నిజమైన ధ్యానం, అబద్ధపు ధ్యానం కాదు అది. నువ్వు ఆకాశతత్వానివే.
ఆకాశంలో కరిగి కలిసిపోయావు అనుకో, ఉన్నదంతా ఆకాశం, ఇంకా నేనని మాట్లాడడానికి ఏం లేదు. కుదిరితే ఆకాశ ధ్యానం చేసుకో. అలానే అది పిచ్చెక్కించుకోబాక, భావాలు పిచ్చెక్కించుకోబాక, ఊరికనే అన్నారని చెప్పాను అంతే. అది కూడా తప్పే. ఎందుకంటే పిచ్చిలెక్కి ఊహించుకుంటే పిచ్చి కదా అది. భావానికి చెప్పాను, ఏమీ లేని స్థితిలో కూర్చుంటారని చెప్పాను అంతే. అప్పుడు దానికి ఆకాశంలో ఏమీ లేదు కదా, అందుకని శరీరం లేని స్థితి, ఆకాశంలో కరిగిపోయినట్టుగా కలిసిపోయినట్టుగా, మనసు కరిగిపోయినట్టుగా కలిసిపోయినట్టుగా భావన. అంటే మళ్ళీ ఇది మనసుతో చేసే ప్రక్రియ, ఇది నిజం కాదు. ఇది కూడా అబద్ధమే. ఎందుకని ఇది ఊహ. నాకు సాధనకి ఆలంబనగా ఏదో ఒక ఊహ కావాలంటే చెప్పాను. ఎందుకని అనేక సాధనా మార్గాలు ఊహలే. అనేక మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, జ్ఞానాలు, గ్రంథాలు అనేకంగా ఎందుకు వచ్చిన ఊహలే. సత్యమైతే ఒకటే ఉంటుంది. అటువంటి ఒక ఊహ కావాలంటే ఉరికిని చెప్పాను, కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉన్న ఊహను ఊహించుకోని. అసలు ఊహ లేని స్థితిలో ఉండు. ఊహ ఎక్కర్లా, మనకి జ్ఞానమే తీసుకెళ్ళిపోద్ది. అర్థం చేసుకో చాలు. శరీరం నిజమే, మనసు నిజమే, 100 సంవత్సరాలు ఆడితోనే బతకాలి. మరి ఎందుకు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు? ఊరినే ఆత్మను తెలుసుకో చాలు, నువ్వేం చేయక్కర్లేదు. అదే దాని టైంకి అదే అర్థమవుద్ది. దాని టైంకి అందులో ఆ లీనతో, ఐక్యతో అర్థం అవటమో, అందులో కలిసిపోవటమో అయ్యే జరుగుతుంది. దాని టైంకి తొందరపడిపోకండి. చదువుకోండి చాలు, జ్ఞానం చదువుకోండి. శరీరం అబద్ధం కాదు, మనసు అబద్ధం కాదు. ఈ శరీరం మనసులు ఉంటేనే చదువు కూడా కుదురుతుంది. ఇక్కడ సోదరుడు వాళ్ళు ఎలా రమిస్తారు అంటే, ఆ అనంత ఏకత్వ ఆత్మానుభూతి స్థితిని ఎలా రమిస్తారంటే, ఎలా ఆనందిస్తారు అన్నప్పుడు, అక్కడ ఆనందించడానికి అసలు ఏమీ లేదు. అది ఏకత్వ భావన ఉంది, సమస్తము ఏకమైన భావన ఉంది. అంటే గాఢ నిద్రాస్థితిలో మనకు ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళకంతే, ఎప్పుడు మెలకువలో కూడా. మరి శరీర భావన, ఆకలేసింది, శరీర భావనలోకి వస్తారు. అప్పుడు మనలానే ఉంటుంది. వాళ్ళకి ఏదో దొరికింది తింటారు. అప్పుడు మనసు పనిచేస్తుంది. శరీర భావనలోకి రావాలంటే ముందు మనసు పని చేయాలిగా. మనసుకు నేనని తెలియాలిగా, నేను ఈ శరీరం అని తెలియాలిగా. నేను ఈ శరీరం అని తెలిసినప్పుడు మనసు ముందు వచ్చింది, తర్వాత శరీరం వచ్చింది. నాకు ఆకలి వేస్తుంది కాబట్టి పదార్థాన్ని గుర్తిస్తారు, ఆ పదార్థాలు తింటారు. నాకు ఆకలి తీరింది, ఇక చాలు అంటారు. అందరూ ఏం చేస్తారో, శరీరం మనసు ఉన్న మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే శరీరం ఉన్నప్పుడు ఆకలికి తింటారు. వాళ్ళ ధర్మాలు వాళ్ళు నిర్వర్తించుకుంటారు. గృహస్థులైతే గృహస్థు ధర్మాలు పాటించుకుంటారు. స్త్రీ పురుషులు ఉంటే, జీవన్ముక్తులైతే స్త్రీ పురుషులు శారీరక పరమైన కలయికలు కూడా కలుసుకుంటారు. ఎంతోమంది మహాత్ములు, మహనీయులు వాళ్ళు పిల్లల్ని కన్నారు, వివాహాలు చేసుకున్నారు. పూర్వచరిత్ర ఋషులు, మునులు, యోగులు చూడండి వెనక్కి వెళ్ళి. మనందరం ఋషుల సంతతి, మునుల సంతతి, యోగుల సంతతి, ఆత్మజ్ఞానుల సంతతి మనం. వాళ్ళు సంసారాలు చేసి కనపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆత్మజ్ఞానం చెప్పిన వాళ్ళు సాధువులు, సన్యాసులు అన్నీ వదిలేసిన వాళ్ళు కాదండోయ్. సాధువులు, సన్యాసులు అనే వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఎందుకని? అప్పట్లో ప్రచార సాధనాలు లేవు, కరెంటు లేదు, పుస్తకాలు లేవు, ఇంకా లిఖించటం లేదు, లిపి కనుక్కోలేదు, భాష కనుక్కోలేదు. కేవలం మనిషి మనిషికి చెప్పాలి తప్ప ఇంకో దారే లేనటువంటి పరిస్థితుల్లో నాయనా మనం పొందిన ఈ జ్ఞానాన్ని 10 మందికి అందించే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మీ జీవితాలను కొంచెం త్యాగం చేసి కుటుంబ వ్యవస్థలోకి వెళ్లకుండా ఈ మేము చెప్పే విషయాలను ప్రజలకు అందిస్తూ తిరగగలరా అని అడిగితే, ఇష్టపడిన వాళ్ళని సన్యాసి అని ఒక పేరు పెట్టి, న్యాసం అంటే వదులుట, సన్యాసం అంటే సమస్తము వదులుట. అంటే శరీర సంబంధ, మనో సంబంధ కోరికలన్నింటినీ వదిలేశాను, ఈ జ్ఞానాన్ని మాత్రమే ప్రజలందరికీ అందించడానికి బయలుదేరుతున్నాను అనేటువంటి ఒక వ్యవస్థని తయారు చేశారు అప్పుడు. ఇప్పుడు అది అసలు అవసరం లేదు కూడా. ఎందుకని ఇప్పుడు ప్రచార సాధనాలు వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి, అసలు యూట్యూబ్లు వచ్చేసినాయి. ఎవరెక్కడ ఏది రికార్డు చేసి పెట్టినా లక్షల కోట్ల మంది ఇంట్లో కూర్చొని నేయచ్చు. ఇప్పుడు గురువులు అవసరం లేదు, మతాలు, మార్గాలు, గ్రంథాలు ఏం అవసరం లేదు. ఎందుకని? ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు గురువు ఎందుకు అవసరం, గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారంటే మనిషి మనిషికి చెప్పాలి కాబట్టి. అందుకని మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని గౌరవించమన్నారు. ఆయన గురువు, నువ్వు శిష్యుడిగా ఉండమన్నారు. అలానే ఇప్పుడు గౌరవించొద్దని నేను చెప్పట్లేదు. ఇప్పుడు గురువులు ఉంటూ గౌరవించండి, మతాలను గౌరవించండి, మార్గాలను గౌరవించండి, విధానాలను గౌరవించండి. కానీ పెరిగిన నాగరికతను కూడా గుర్తించండి. అనాగరికతగా ఆధ్యాత్మికతలో ఉండబాకండి. పెరిగిన నాగరికత ఉంది. ఇప్పుడు నేను చెబుతున్నా, నేనెవరో తెలియాల్సిన అవసరం అసలు మీకు లేనే లేదు. గురువైన మనిషే కదా.
దైవ రూపంలో వచ్చిన మనిషే కదా మనం దేవుళ్ళని పూజించుకుంటుంది. గురువు అయినా మనిషే కదా. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరు చెబుతున్నా గురువుగా దేవుడుగా ఎవరు వచ్చినా మనుషులే కదా, శరీరమే కదా. శరీరంతో ఉన్నప్పుడు మనలాగానే ఉన్నారు కదా, అన్నం తిన్నారు, నిద్రపోయారు, మలమూత్ర విసర్జనలు చేశారు కదా. మరి ఇప్పుడు వాళ్ళని గురువుని చేసింది, దేవుణ్ణి చేసింది ఏంటి? జ్ఞానము. అంటే అసలు నిజమైన గురువు ఎవరు? జ్ఞానము. నిజమైన దేవుడు ఎవరు? జ్ఞానము. నిజమైన మతం ఎవరు? జ్ఞానము. నిజమైన ఆచార సాంప్రదాయ పద్ధతులు, సాధనా పద్ధతులు, విధానాలన్నీ ఎవరు? జ్ఞానము. అంతిమ ఫలితం ఏంటి? జ్ఞానము. అంటే ఇప్పుడు జ్ఞానమే సర్వము. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు మహాత్ములు. అయితే పూర్వకాలంలో ఈ జ్ఞానం మనిషికి చెప్పాలి. ఇన్ని వనరులు లేవు, పుస్తకాలు లేవు, మళ్ళీ చెబుతున్నా, కరెంటులు లేవు, ఏం కనుక్కోలేదు, భాష కనుక్కోలేదు, అసలు రాయటం కనుక్కోలేదు, లిపి లేదు. మనిషి తన నోటితో ఉచ్చరించి ఇంకో మనిషికి చెబితేనే అర్థమవుతుంది, అంతకు తప్ప ఇంకే వెసులుబాటు లేదు. అప్పుడు వచ్చిన వ్యవస్థలు ఇవన్నీ, గురువు శిష్యుడు, ఈ పరంపరలు, ఈ సన్యాసము, ఈ దీక్షలు, ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు. నువ్వు నీ కుటుంబ జీవితం జీవించుకుంటూ, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ, నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీకు నచ్చిన విధానంలో ఒక తేనెటీగా అనేక పువ్వుల మీదకి వెళ్ళి మకరందాన్ని సేకరించుకొని తను బతికినట్టుగా నువ్వు నీ డబ్బు సంపాదన, నీ కుటుంబ జీవితం, నీ సంసార జీవితాన్ని చూసుకుంటూ అనేక మార్గాలలో అనేక మంది బోధిస్తున్నా. ఇప్పుడు పుస్తకాలు ఉన్నాయి, యూట్యూబ్లో ఛానల్స్ ఉన్నాయి, అనేక రకాలుగా మీడియాలు ఉన్నాయి. ఎక్కడో ఎవరో కూర్చొని చెప్తారు. అసలు ఎంతో మంది శరీరాలు వదిలేసిన గురువులు కూడా చెప్పిన లక్షల కోట్లు ఉన్నాయి ఉపన్యాసాలు యూట్యూబుల్లో, ఇంటర్నెట్లో. ఆ గురువులు అసలు శరీరంతో లేరు ఇప్పుడు, కానీ వాళ్ళు అందించినవి ఉన్నాయి. అవన్నీ విని చదువుకొని, నీ చదువు నువ్వే నేర్చుకో, నీ విద్య నువ్వే నేర్చుకో, నిన్ను నువ్వే తెలుసుకో, నీ జ్ఞానం నువ్వే పొందు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. కాదండి నాకు అలా కష్టంగా ఉంది, నేను ఇండివిజువల్గా చదువుకోలేను, నా అంతటా నేను చదువుకునే శక్తి నాకు లేదు, నాకు ఏదో ఒక ఆధారత కావాలి, ఒక గురువు కావాలి, ఒక మతం కావాలి, ఒక దేవుడు కావాలి, ఒక పద్ధతి కావాలి, ఒక విధానం కావాలి, ఒక సాంప్రదాయం కావాలి, ఒక సాధనా పద్ధతి కావాలంటావా? తప్పకుండా వీళ్ళు మంచిదే. ఇవన్నీ మనుషులకి అది ఈజీ మార్గం కూడా, కొంచెం ఈజీ. కానీ వాళ్ళందరూ నీలో ఉన్న చెడును పోగొడుతున్నారా లేదా చూడు, నిన్ను నీ లోపలికి పంపిస్తున్నారా లేదా చూడు. నీ లోపలికి నిన్ను పంపి నీలో ఉన్నటువంటి జ్ఞానశక్తిని మేల్కొల్పి నీలో చెడును పోగొట్టి నువ్వే అనంత ఆత్మశక్తి అని నీకు నేర్పిస్తున్నారా లేదా చూడు. లేకపోతే నువ్వు తప్పు మార్గంలోకి వెళ్ళావు, నీ జీవితకాలం వృధా అవుతుంది. అది తెలుసుకో. అది తెలుసుకొని చక్కగా సాగండి, హాయిగా సాగండి. అన్నీ కరెక్టే, అన్ని మతాలు కరెక్టే, అందరు దేవుళ్ళు కరెక్టే, అందరు గురువులు కరెక్టే, అందరు మాతాజీలు కరెక్టే. అలా వెళ్తుంటే, అలా కాకపోతే అన్నీ తప్పే, నిన్ను మోసం చేస్తున్నట్టే, అవన్నీ నువ్వు మోసపోతున్నట్టే. ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. వ్యవస్థ అలా వచ్చింది. విషయం చెబుతున్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కోటాను కోట్లు ఇప్పుడు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నాయి, కోటాను కోట్ల పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి. ఒక పుస్తకాన్ని కోటాను కోట్ల మంది అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. మన జ్ఞానం లేదా, బుద్ధి లేదా, మనం విచక్షణ లేదా, చదువుకోలేమా, మనకు తెలియదా, మనకు అర్థం కాదా? అర్థం కాకపోతే అసలు నీ జ్ఞానం ఎప్పటికీ అర్థం కాదు, ఎవరు చెప్పినా అర్థం కాదు. నీ మాతృభాషలో నీకు లిఖించబడిన గ్రంథాలు ఉన్నప్పుడు నీకు ఎందుకు అర్థం కాదు? ప్రయత్నించు, కనుక్కో. అనేక రకాల భౌతికమైనటువంటి విద్యలు ప్రయత్నించావుగా, ధనం సంపాదించుకుంటున్నావుగా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నావుగా, ప్లే స్కూల్లో నర్సరీలో జాయిన్ అయ్యి నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి అంటూ 25 ఏళ్ల పాటు చదువుకొని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని అనేక రకాల విషయాలు కనుక్కొని అనేక రకాల వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ర్యాకెట్లు సైతం కనుక్కొని ఆకాశంలోకి వెళ్తున్నావుగా. మనుషుల అవయవాలు మార్పిడిలే చేసేస్తున్నావుగా. గుండె తీసి పెట్టేస్తున్నావు, కిడ్నీలు తీసి పెట్టేస్తున్నావు, ఊపిరితిత్తులు తీసి పెట్టేస్తున్నావు, కళ్ళు తీసి పెట్టేస్తున్నావు. మనిషిని అనేక రకాలైన రుగ్మతల నుంచి రక్షించేస్తున్నావు, కాపాడేస్తున్నావు. ఇన్ని కనుక్కున్నావు ప్రపంచంలో. వీటన్నిటికంటే చాలా తేలికైంది నీలో ఉన్న నీ జ్ఞానాన్ని నువ్వు కనుక్కోవడం, నీలో ఉన్న నీ శక్తిని నువ్వు కనుక్కోవడం. భౌతికంలో మనిషి కనుక్కున్నటువంటి అద్భుతమైన విషయాలతో పోల్చుకుంటే చాలా తేలికైన విద్య ఆధ్యాత్మిక విద్య. ఎందుకంటే తానే అయినటువంటి, తనలోనే ఉన్నటువంటి, తనదే అయినటువంటి, తన స్వరూపమే అయినటువంటి తన ప్రాణశక్తిని, తన జ్ఞానశక్తిని, ఇప్పుడు తన శరీరము తన మనస్సు నడవడానికి ఆధారమైనటువంటి తన సొంత ప్రాణశక్తిని తెలుసుకోవడానికి పెద్ద విశేషమే ఉందండి. మళ్ళీ దానికి ఆధారాలు బయట బోళ్ళు గ్రంథాలు ఉన్నాయి, బయట బోళ్ళు మంది మహాత్ములు చెబుతున్నారు, బయట బోళ్ళు ఆత్మజ్ఞాన గ్రంథాలు, ఆధ్యాత్మిక చదువు గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ చదువుకుంటూ నిన్ను నువ్వు చూసుకుంటూ ప్రయాణించు.
అయినా ప్రయాణించలేనంటావా? ఆ మార్గంలో నడిపే గురువులను అనుసరించు, మతాలను అనుసరించు, మార్గాలను అనుసరించు, నీ లోపలికి నువ్వు వెళ్ళే ప్రయత్నం చెయ్యి. ఎలా వెళ్ళినా తప్పు లేదు. ఇక్కడ స్థితిని అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు మన సోదరుడు రమించటం అని అడిగారు కదా, ఆ జీవన్ముక్త స్థితిని పొందిన వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే అసలు వాళ్ళు రమించటం అనేదే ఉండదు. రమించాలంటే రెండవది ఉండాలి. రమించటం అనేది శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. రెండవది ఉంటేనే అది కుదురుతుంది. మరి గాఢ నిద్రా స్థితిలో మనం దేంతోనైనా రమిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. గాఢ నిద్రా స్థితిలో అసలు నేనున్నానని తెలుసా? నా శరీరం ఉందని తెలుసా? నాకు ఆలోచన ఉందని తెలుసా? అసలు నేను, నాది, నా వాళ్ళు గుర్తుందా? నా భార్య తెలుసా? నా పిల్లలు తెలుసా? నా సంపదలు తెలుసా? అసలు నేనే నాకు తెలియదు. అది గాఢ నిద్రా స్థితి. కానీ అది ఆనందంగా ఉందా, దుఃఖంగా ఉందా? చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా లేదు అసలు నిద్రపోంగా మనం. ఆనందంగా లేదు, దుఃఖంగా, బాధగా, కష్టంగా ఉంటే నిద్ర ఎందుకు పోతాం? అసలు నిద్ర వద్దుపోబోయి అంటాం. కానీ ప్రతి మనిషి నిద్రకు ప్రయత్నిస్తాడు. నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ వేసైనా నిద్రపోవాలని ట్రై చేస్తాడు. ఎందుకని? అది అంత బాగుంటుంది. కానీ అది ఎందుకు అంత బాగుంది ఒకసారి పరిశీలించండి. అక్కడ విభిన్నత లేదు, రమించటం లేదు, అనేకత్వం లేదు, ఏ రకమైనటువంటి విభిన్నత లేదు. అక్కడ అసలు సృష్టి లేదు. అక్కడ ఉన్నది ఏకత్వము. అందుకని ఆ స్థితిని, ఆ ఏకత్వ స్థితిలో ఆనందంగానే ఉంది, హాయిగానే ఉంది, కానీ ఏమీ లేదని చెబుతున్నాం. ఇప్పుడు గాఢ నిద్రా స్థితిలో ఏముంది అంటే ఏమీ లేదండి అంటున్నాం. మరి నీకు అది బాగోలేదు, అయితే ఎందుకు నిద్రపోవటం? మేలుకొని తిరగచ్చు కదా, మీ ఆవిడ కబుర్లు చెప్పుకోవచ్చు కదా, మీ ఆవిడ నువ్వు చక్కగా మీ ఇష్టం వచ్చిన సినిమాలకు పోవచ్చు, షికారులకు పోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, లేదా నీ పిల్లలతో ఆడుకోవచ్చు, లేదా రాత్రి కూడా చక్కగా నువ్వు పని చేసుకోవచ్చు కదా అంటే అబ్బాయి నిద్రపోవాలండి, చాలా హాయిగా ఉంటుంది, నిద్ర హాయిగా ఉంటుంది అంతే. ఆకాశ స్థితి హాయిగా ఉంటుంది, ఆత్మస్థితి హాయిగా ఉంటుంది. దాన్ని సచ్చిదానందము అని పేరు పెట్టారు. ఎందుకని? ఆనందం అంటే మనకు తెలుసు. అయితే మనకు వచ్చే ఆనందం ఏంటి? తింటే వచ్చే ఆనందం, కట్టుకుంటే వచ్చే ఆనందం, చూస్తే వచ్చే ఆనందం, వింటే వచ్చే ఆనందం. ఇలా ముక్కలు ముక్కలుగా ఆ కాసేపుడికి వచ్చి వెళ్ళిపోద్ది ఆనందం. తర్వాత దుఃఖం కూడా వస్తుంది అది లేకపోతే. సచ్చిదానందం అంటే ఏంటి? ఎప్పుడూ ఉండే ఆనందము అన్నారు. అంటే ఏంటి? నిద్రాస్థితిలో ఉన్న ఆనందం. నిద్ర మొత్తం ఉందా లేదా? మెలకు వస్తూ పోయింది. కానీ నిద్రాస్థితిలో ఏమన్నా నువ్వు అనుభవించే వస్తువు ఉందా? అసలు నువ్వు కూడా లేవుగా అక్కడ. అంటే నువ్వంటే ఎవరో? నా శరీరం లేదు, నా మనస్సు లేదు. నా శరీరము, నా మనస్సు లేనప్పుడు గాఢ నిద్రాస్థితి అని పేరు పెట్టాను తప్ప నా ఒరిజినల్ స్థితి అదే ఆకాశ స్థితిలోకి వెళ్ళాను నేను. నా శరీర స్థితిని, మనోస్థితిని దాటేసి ఆకాశ స్థితిలోకి వెళ్ళాను. ఆకాశ స్థితిలో అంటే ఎక్కడ ఉన్నాను నేను? నా ప్రాణశక్తిలో ఉన్నాను నేను. ఎందుకని? బతిగా ఉన్నాక నేను చనిపోలేదుగా. అయితే సృష్టి ప్రక్రియ, సృష్టి చేసినటువంటి శారీరక మానసిక ఏర్పాట్ల ప్రకారం, సృష్టి విధానం ప్రకారం నాకు మెలకు వస్తుంది. మెలకువలో మళ్ళీ శరీరం నేను, మనసు నేను అనుకుంటూ వెళ్ళిపోయేలా సృష్టి ఏర్పాటు చేసింది. ఆ తాధ్యాత్మత ఏదుందో అది సృష్టి చేసిన ఏర్పాటే, నేను చేసుకున్న ఏర్పాటు కాదు అది. శరీర భావన, మనోభావన కూడా సృష్టి పెట్టింది. అయితే నాలో జ్ఞానం పెట్టింది. గాఢ నిద్రా స్థితిని నేను జ్ఞానంతో పరిశీలించుకుంటే అది గాఢ నిద్రా స్థితి కాదు, అది తమోగుణ స్థితి కాదు, అది సత్యమైనటువంటి ఆకాశ స్థితి, స్వచ్ఛమైనటువంటి అనంతాత్మ స్థితి, నా ప్రాణశక్తి స్థితి. అక్కడికి వెళ్ళాను నేను. అది సృష్టి సహజంగా చేసిన ఏర్పాటు. నిద్రలోకి మనం సహజంగా అలా వెళ్ళిపోయేలా అది పెట్టింది. దాని పేరు మనకు తెలియక నిద్ర అని పెట్టుకున్నాం. అది గాఢ నిద్ర, తమో గుణం అంటున్నాం మనం. కాదు, నువ్వు మెలకువలో చేయవలసిన ధ్యాన సాధన కూడా ఇదే. నీ శరీర మనస్సులను వదిలి అక్కడికి వెళ్ళాలి అంతే. నువ్వు మెలకువలో చేయాలని మనం అంటున్నామే, అది మెలకువ కాదండి. సృష్టి నిన్ను పంపింది. నిద్రాస్థితిలో సృష్టి నిన్ను అక్కడికి పంపింది. సృష్టి సహజంగా పంపింది నీ సహజ స్థితికి. అంటే నువ్వు 3 స్థితులు రోజు అనిపిస్తున్నావు. అనంత ఆత్మశక్తి అంటే సర్వవ్యాపక ఆకాశ స్థితిని, నీ ప్రాణశక్తి స్థితిని అనుభవిస్తున్నావు. కానీ అది నాకు ప్రాణశక్తి స్థితి అని, అక్కడ ఏమీ లేదు కనుక అది ఆత్మశక్తి స్థితి అని, అది ఆకాశ స్థితి అని నాకు తెలియదు. ఎందుకని? అక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. నేను కూడా లేను. నేను శరీరము మనస్సులతో ఐడెంటిఫై అయిపోయి ఉన్నాను కనుక ఆ స్థితికి నేను నిద్రాస్థితి అని పేరు పెట్టాను. నేనే పెట్టుకున్నాను పేరు నిద్రాస్థితి అని. మనుషులు పెట్టారు. నిద్రాస్థితి కాదు, పాడు కాదు, పెట్టుకున్న పేరు అది.
గాఢ నిద్రాస్థితి అంటాం. ఎందుకని కళల్లో ఉన్నాయి కాబట్టి కళలు దాటినా కానీ కాదు, శరీర మనస్సులను దాటాను. ముందు శరీరాన్ని దాటాను, మనస్సు తిరుగుతుంది అయి కళలో, తర్వాత మనస్సును కూడా దాటాను, ఇప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయాను. అది అనంద ఆత్మశక్తి, అదే ఆకాశతత్వం. అక్కడ ఏమీ లేదు కాబట్టి నాకు శరీరంతో మనసుతో ఏదో ఒకటి ఉండటం అలవాటు కాబట్టి అక్కడ ఏమీ లేదు కాబట్టి దాన్ని నిద్రాస్థితి అని ఊరుకొని వదిలేశాను అంతే. మళ్ళీ మెలకువ వచ్చింది అంటున్నా, మెలకువ రాలా పాడు రాలా, మనసు వచ్చింది. అది మెలకువ కాదు, మనసు. మనసు వచ్చింది, మనసు వస్తే శరీరం ఉంది, మనసు రాగానే శరీరం వస్తుంది. సింపుల్. అంటే 3 స్థితులను ప్రకృతి రోజు మనం అనుభవించేలా పెట్టింది. ఏంటి 3 స్థితులు? ఒకటి ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి స్థితి, దాన్ని మనం గుర్తించటం లేదు. 2 మనోస్థితి, 3 శరీర స్థితి. శరీర మనోస్థితులు మనకు ఎప్పుడు అలవాటే. ఒకవేళ శరీరం నిద్రపోయి మనసు కదులుతుంటే కళ అని చెప్పుకుంటున్నాం. ఈ 2 స్థితుల్ని గుర్తించాం, శరీర మనోస్థితుల్ని. శరీర మనస్సులు లేని స్థితిని గుర్తించలేకపోతున్నాం. ఎందుకు గుర్తించలేము? అసలు గుర్తించేవే శరీర మనస్సులు కనుక. అది రహస్యం ఇక్కడ. అసలు గుర్తించేదేంటి? దేన్నైనా గుర్తించేదేంటి? అక్కడ మనిషి ఉన్నాడని గుర్తించేదేంటి? కన్నో, చెవో, శబ్దమో, అంటే శరీరం, మనస్సు. అది చెట్టని గుర్తించేదేంటి? శరీరం, మనసు. అది పొట్టని గుర్తించేదేంటి? శరీరం, మనసు. అసలు దేన్నైనా గుర్తించేదేంటి? శరీరం, మనసు. అసలు గుర్తించేదే లేని స్థితికి వెళ్తున్నాం మనం. గుర్తించాలి అంటే శరీర మనసులో ఉండాలి. శరీర మనస్సులతోనే గుర్తించడం జరుగుతుంది. అందుకే మనం ఈ ఆత్మశక్తి, ఆత్మ విచారణ, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు కూడా శరీర మనస్సులతో చెప్పుకుంటున్నాం. కానీ గుర్తించేవి అవి, గుర్తించినాక శరీర మనసులో ఉండవు. అందుకే చెప్పాను ఆకాశ స్థితిలో అలా ఉండిపోండి అని. గాఢ నిద్రా స్థితి కాదది, అది తమో గుణ స్థితి కాదది. అది సృష్టి మనకు ప్రసాదించినటువంటి సత్యస్థితి. 3 స్థితులు సత్యంగా అనుభవిస్తున్నాం మనం. అందులో మనం శరీర మనసులతో గుర్తింపు ఉన్నది కనుక గుర్తింపు ఉన్నటువంటి వాటిని గుర్తించి, గుర్తింపు లేనటువంటి ఆకాశతత్వాన్ని, ప్రాణశక్తి తత్వాన్ని, అక్కడ విభేదత్వం లేదు, అనేకత్వం లేదు కనుక, గ్రహించడానికి అక్కడ ఏమీ లేదు కనుక, గ్రహించే నేను లేను, గ్రహించడానికి అక్కడ ఏమీ లేదు కనుక, అక్కడ ఏమీ లేదు, నాది నిద్రాస్థితి అని చెబుతున్నాం. మళ్ళీ మెలకువ వచ్చింది అంటున్నాం, మెలకువ రాలా, మనోస్థితికి వచ్చాం. మళ్ళీ శరీరం నేనంటున్నాం, అప్పుడు శరీర స్థితికి వచ్చాం. శరీర స్థితి, మనోస్థితి, శక్తి స్థితి, నిద్రాస్థితి కాదు. అది నిద్రాస్థితి అని నువ్వు అనుకుంటున్నావు కనుక ఆ నిద్రాస్థితిని మెలకువలో తెచ్చుకో అని చెప్పారు. నువ్వు అనుకోకపోతే రోజు నువ్వు శక్తి స్థితిలో ఉన్నట్టే, రోజు నువ్వు అనంత ఆత్మశక్తి స్థితిలో ఉన్నట్టే. నిద్రాస్థితిలో నిద్రపోయే ముందు నేను అనంత ఆత్మశక్తి స్థితిలోకి వెళ్తున్నాను అనుకోండి, నేను శరీర స్థితి దాటాను, మనోస్థితి దాటాను, ఆత్మశక్తి స్థితిలోకి వెళ్తున్నాను, వెళ్ళిపో. అక్కడ ఏముంటుంది? ఏమి ఉండదుగా, ఆకాశంలో ఏమి ఉండదు. కానీ చనిపోకుండా ఉంటాను. ఇప్పుడు నిద్రాస్థితిలో ఎలా ఉన్నాను? నేను చనిపోకుండా ఉన్నాను. అంటే ఏంటి? ప్రాణశక్తి ఉంది, జీవత్వం ఉంది. మీరు అది తెలుసుకుంటే తప్ప మీకు ఆత్మతత్వం తెలీదు. గాఢ నిద్రాస్థితిలో ఏముంది? శరీరం లేదు, మనసు లేదు, నేనన్న ఎరుక లేదు. ఓకే, బాగానే ఉంది. మరి నేను ఉన్నానుగా, ఉన్నాను. ఉన్నానన్న దాన్ని పరిశీలించకుండా నిద్రపోయాను అంటున్నాను. నిద్రపోకుండా పరిశీలించండి. ఇప్పుడు పరిశీలించండి. నిద్రపోకండి అంటే నిజంగా నిద్రపోకండి అని కాదు, ఇప్పుడు పరిశీలించండి. నిద్ర అనే పదం తీసేసి పరిశీలించండి. అక్కడ ఏముంది? ఇప్పుడు శరీరము మనస్సులు లేని నా సొంత స్థితి ఉంది. శరీరం లేదు, మనసు లేదు, కానీ అది నా సొంత స్థితే. దాన్ని నిద్ర అని పిలవబాక, నిద్ర అని పేరు పెట్టి దాన్ని పక్కదో పట్టించేబాక. అది నీ సొంత స్థితే. అక్కడ నేను ఉండను. నేను ఉండాలంటే శరీరం ఉండాలి, మనసు ఉండాలి. శరీరం మనసులను దాటిన నా స్థితి ఉంది. అది ఎలా ఉంది? ఆనందంగా ఉంది. నిద్ర ఆనందంగానే ఉంది. నాకు మెలకువ వచ్చినప్పుడు, మెలకువ అంటే ఏంటి? మళ్ళీ నేను నిద్రపోలేదు, నేను మెలకువలేదు. అసలు నా 3వ స్థితికి వెళ్ళాను. 1వ స్థితి శరీరము, 2వ స్థితి మనసు, 3వ స్థితి శక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము, జ్ఞానము, జ్ఞానశక్తి, ఆకాశము, ఆకాశతత్వము, ఏదైనా అనుకోండి, ప్రాణశక్తి. నా 3వ స్థితి ఏంటి? ప్రాణశక్తి, ఆత్మశక్తి. అదే శరీర స్థితిలో భౌతికంలో అంతా తిరిగాను, మనోస్థితిలో కలలుగా అన్నాను, శరీర మనస్సుల కలయికలో ఊహలు ఊహించుకుంటూ తిరిగాను మెలకువలో ఉన్నప్పుడు. ఈ శరీర మనోస్థితులను దాటి
ప్రాణశక్తిలోకి వెళ్ళాను. అప్పుడు నేను లేను అనుకుంటున్నాను. ఎందుకని శరీరం నేను, మనసు నేను అని అనుకున్నాను కనుక. అందుకని నిద్రాస్థితి అనే పదాన్ని తీసేయండి, మీరు ఇప్పుడు సాధకుడు అయిపోతారు. మీ నిద్ర అంతా సాధన అయిపోద్ది. మీరు నిద్రలోకి వెళ్ళటలేదు, నేను నిద్రలోకి వెళ్ళటలేదు. నా 3వ స్థితిలోకి వెళ్తున్నాను, నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నాను, నా అనంతత్వంలోకి వెళ్తున్నాను, నా ఆకాశతత్వంలోకి వెళ్తున్నాను, నా ఆకాశ శక్తిలోకి వెళ్తున్నాను, నా అనంత ఆత్మశక్తిలోకి వెళ్తున్నాను, నా బ్రహ్మములోకి, నా బ్రహ్మము అనే స్థితికి వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ నాకు సృష్టి చేసిన ఏర్పాటు ప్రకారం మనోస్థితిలోకి వస్తాను. అదే మెలకు అంటున్నాను. మనోస్థితిలోంచి మనసు శరీరాన్ని కలుపుకుంటూ కదులుతాను. అదే జీవితం జీవిస్తున్నాను అంటున్నాను. నేను మనోశారీరక స్థితులను ఐడెంటిఫై చేసుకున్నాను, దాన్ని ఐడెంటిఫై చేయటం లేదు అని అనుకుంటున్నారు కాదు, దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాను. కానీ దానికి నిద్ర అని పేరు పెట్టాను. నిద్ర అని పేరు పెట్టబాకండి. అదే నా అనంతత్వం, అదే నా నిశ్చలత్వం, అదే నా ఒరిజినల్ స్టేట్. దానికి నశింపు లేదు. మనసుకు నశింపు ఉంది. నా మొదటి స్థితి శరీరానికి నశింపు ఉంది, నా 2వ స్థితి మనసుకు నశింపు ఉంది, నా 3వ స్థితి ప్రాణశక్తికి నశింపు లేదు. ఎందుకంటే అక్కడ నశించేదేం లేదు. అసలు అక్కడ పదార్థమే లేదు, అక్కడ రూపమే లేదు, రంగు రుచి వాసనే లేదు. కానీ ఉన్నాను అన్నది ఉంది. ఎందుకని ఉన్నాను అని ఉన్నది కనుకనే నాకు నిద్ర బాగున్నది. రోజు ఆ స్థితిలోకి వెళ్తాను నేను. ఎందుకని అది నా స్థితే కాబట్టి. ఇప్పుడు శరీరాన్ని దాటి అక్కడికి వెళ్ళం కదా మనం మరణం వరకు. మనసుని దాటి వెళ్ళటం కుదరదు కదా, మనసు లేదా శరీరం నడవదు కదా. అలాగే నా ప్రాణశక్తిని దాటి వెళ్ళటం కుదరదు. నా ప్రాణశక్తిలోకి కూడా రోజు వెళ్తున్నాను నేను. అది అద్భుతమేం కాదు, అది సహజ స్థితి. దానికి నిద్ర అని పేరు పెట్టేసి, అది తమో గుణంతో వస్తున్న నిద్ర అని పేరు పెట్టేసి, దాని వైపు చూడకుండా గాఢ నిద్ర అని చెప్పేసి, దాన్ని పరిశీలించకుండా చేసేసి, మనమే మాయలో కమ్మేసుకొని, అనేక మంది దాన్ని మన మాయలో కమ్మేసి, దాని వైపు చూడకుండా మనని ఎప్పుడూ శరీర మనసుల వైపు చూసేలా ఆ నిద్రలో నిద్రపుచ్చేశారు. నిద్ర కాదండి, అది శరీర మనస్సులు నిద్రపోతున్నాయి. అది నీ స్థితి. అంటే శరీర స్థితిని దాటావు, మనోస్థితిని దాటావు. ఇప్పుడు నీ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళావు. దాని నిద్రాస్థితి అని పేరు తీసేయండి. నేను ఇప్పుడు నా ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నానని పడుకోండి, నా ఆత్మశక్తి స్థితిలోకి వెళ్తున్నానని పడుకోండి. అదంతా సాధన అయిపోద్ది. అది సాధనే. అది సహజంగా జరుగుతుంది. 3 స్థితుల్లోకి వెళ్తున్నాను. ఓ సత్యస్థితిలోకి వెళ్ళిపోతున్నాను. శరీరము నశించిపోద్ది, మనసు నశించిపోద్ది, ఆ సత్యస్థితి మిగిలిపోద్ది. ఎందుకు మిగిలిపోద్ది ఆ సత్యస్థితి, ఆ శక్తి స్థితి అంటే అక్కడ ఏమి లేదు కనుక, నశించేది లేదు కనుక. నశించేవి రూపాలు కనుక, దృశ్యాలు కనుక, పదార్థాలు కనుక, శబ్దాలు కనుక. నశించే పదార్థం అందులో లేదు, శక్తి ఉంది కాబట్టి దానికి నశింపు లేదు. అయితే దాన్ని మనం తెలుసుకోకుండా, దాన్ని తెలుసుకోనివ్వకుండా అతి తేలికైనటువంటి ఆ విషయాన్ని చాలా బరువు చేసేసి, దాన్ని తమోగుణం అని చెప్పి దాన్ని కప్పేసి, ఆ తమోగుణం ఆవరించి నిద్రమత్తులోకి జీవుడు వెళ్ళిపోతున్నాడని చెప్పేసి, నిన్ను నీ నిద్రాస్థితిని తెలుసుకోనివ్వకుండా, పరిశీలించకుండా నీకు నువ్వే అడ్డం పడి కమ్మేసుకుంటున్నావు. నువ్వు వెళ్తుంది నిద్రాస్థితిలో కాదు, నిశ్చల స్థితిలోకి, నిర్మల స్థితిలోకి, అనంత ఆకాశ స్థితిలోకి, నీ ప్రాణశక్తి స్థితిలోకి, నీ ఆత్మశక్తి స్థితిలోకి. నీకు వచ్చింది మెలకువ కాదు, మనోస్థితిలోకి వచ్చావు. నువ్వు జీవిస్తున్నప్పుడు శరీరం నేను అనుకుంటున్నప్పుడు నువ్వు శరీర స్థితిలోకి వచ్చావు. నువ్వు స్థితులు మారుతున్నావు తప్ప ఈ నిద్ర అనేది తీసి అవతల బారే. అక్కడేం లేదు. అలవాటు అయిపోయింది. మహాత్ములందరూ వెనక నుంచి ఇవే పదాలు చెప్పుకుంటూ వచ్చారు. గాఢ నిద్ర అన్నారు, తమో గుణం అన్నారు, దాన్ని కప్పేసింది అన్నారు, నిద్రపోయాడు జీవుడు అన్నారంటావా? పోన్లే, మెలకువలో దాన్నే సాధించే, మెలకువలో దాన్నే పొందమన్నారు. మెలకువలో దాన్నే పొందేటప్పుడు నువ్వు పొంది ఉన్నది అది కాదా? ఆ నిద్ర అనే పదం తీసేస్తే సరిపోదా? ఆ నిద్ర అనే పదం తీసేసి దాన్ని పరిశీలించుకుని ఆ స్థితిని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే నీకు సాధన అవదా? ఆలోచించుడు ఒకసారి. దాన్ని నిద్ర అనే పేరు తీసే. అసలు ఆ స్థితిలోకి వెళ్లకుండా జీవుడు ఉండగలడా? శరీర స్థితిలోకి వచ్చి పంచేంద్రియాలతో శరీర అవసరాలు తీర్చుకోకుండా, ఆహారం తినకుండా జీవుడు ఉండగలడా? మలమూత్ర విసర్జన చేయకుండా జీవుడు ఉండగలడా? అసంభవం, కుదరదు. ఇది జీవితం, ఇది వాస్తవం, ఇది శరీర వాస్తవం. దీన్ని జీవితం అంటాం. ఈ శరీరం ఇలా అనుభవిస్తున్న విషయాలన్నీ జ్ఞాపకాలుగా లోపల ఉండకపోతే 100 సంవత్సరాలు ఈ శరీరం నడుస్తుందా?
ఆ జ్ఞాపకాలన్నీ ఉంచుకొని ఆ జ్ఞాపకాల ఆధారంగా మనసు ఊహిస్తూ భవిష్యత్తు కార్యాచరణని ప్రణాళికలు చేసుకోకపోతే శరీరం పనులు చేయగలదా? కాబట్టి మనసు లేకుండా జీవించడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి అది వాస్తవం. ఈ మనస్సు శరీరం ఎంత వాస్తవాలో ఈ రెండింటికి ఆధారమై వీటిని నడుపుతున్న శక్తి అంత వాస్తవం కాదా? ఆ శక్తి స్థితిలో కూడా లేవు. కానీ అక్కడ అది సంపూర్ణత్వం. దానికి అవసరత లేదు, దానికి ఆకలి లేదు, దానికి ఇంద్రియాలు లేవు, దానికి కోరికలు లేవు. అది శరీరానికి ఉన్నాయి. శరీరం అవన్నీ అనుభవిస్తుంది కనుక మనసు ఏర్పడి మనసు ఊహలు చేసుకుంటుంది. మళ్ళీ శరీరాన్ని బతికించుకోవాలి కనుక, శరీరాన్ని కదుపుకోవాలి కనుక మనసు ఊహించుకుంటుంది. కాబట్టి మనసు ఊహలు ఉన్నాయి. అసలు అక్కడ శరీరం అనేదే లేదు శక్తిలో. అక్కడ ఏమీ లేవు, దానికి అవసరతలు లేవు, దానికి ఇంద్రియాలు లేవు, దానికి కోరికలు లేనప్పుడు దానికి మనసుతో కూడా పని లేదు, శరీరంతో కూడా పని లేదు. అదొక నిశ్చల నిర్మల స్థితి. అది నీదే. శరీర మనస్సులను దాటిన స్థితి. అది ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. నువ్వు ఉందని గుర్తిస్తే చాలు. అందుకని మీరు నిద్రలోకి వెళ్తున్నారనే విషయం వదిలేయండి. ఇంకా ఇప్పుడు మనం నిద్రపోవట్లేదు, రోజు మన అనంతత్వంలోకి ప్రవేశిస్తున్నాం, మన ఆకాశ స్థితిలోకి ప్రవేశిస్తున్నాం. మనం రోజు ఇప్పుడు మన ప్రాణశక్తిలోకి ప్రవేశిస్తున్నాం. మహాత్ములందరూ ఏది అనంత ఆత్మశక్తి అన్నారో అందులోకి ప్రవేశిస్తున్నాం. ఏది దైవశక్తి అన్నారో అందులోకి ప్రవేశిస్తున్నాం. ఏది దైవత్వం అన్నారో అందులోకి ప్రవేశిస్తున్నాం. ఏది జ్ఞానశక్తి అన్నారో అందులోకి ప్రవేశిస్తున్నాం. అదే తప్ప నిద్రపోతున్నాను అనుకుంటే శరీర మనస్సులు ఉంటే నువ్వు సామాన్య మానవుడిగా ఉండిపోతావు. లేదు, నేను ఇప్పుడు శరీరంతో పనిచేసుకుంటున్నాను, ఆకలి దప్పులు, మలమూత్ర విసర్జనలు, ధన సంపాదనలు, ఇవన్నీ శరీరంతో సంసార జీవితం, కుటుంబ జీవితం గడుపుకుంటున్నాను, ఇప్పుడు శరీరంతో ఉన్నాను. ఈ శరీరాన్ని నడుపుకోవడానికి అవసరమైన ఆలోచన పరంపరల్లో భయాలో, బాధలో, దుఃఖాలో, ఇష్టాలో, కష్టాలో ఊహలు చేసుకుంటూ ప్రణాళికలు చేసుకుంటూ సాగుతున్నాను. కాబట్టి మనసుతో ఉన్నాను, మనసులో ఉన్నాను. ఇప్పుడు శరీర మనస్సులతో అనుభవాలు అనుభవించాను. శరీరం అలసిపోయింది, శరీరం అలసటకు గురయ్యింది. చాలు నాకు ఈ పూటకి అనుభవాలు, ఇక నేను నాకు చాలు అనుకున్నాను. కాబట్టి మనసును కూడా ఆగిపోమంటున్నాను. కనుక ఇప్పుడు నేను నా శక్తి స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. నా శరీర స్థితి నుంచి మనోస్థితిలోకి వచ్చాను, మనోస్థితిలోంచి శక్తి స్థితిలోకి వెళ్ళాను. నేను నిద్రపోతున్నానని అనుకోబాకండి. శక్తి స్థితిలోకి వెళ్ళాను అనుకుంటే వెళ్ళండి, అదే సాధన అయిపోద్ది. నిజం కూడా అదే, అది అబద్ధం కాదు, నిజం కూడా అదే. అందుకే ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ ఇప్పుడు నువ్వు అదే అయి ఉన్నావు, అదే అయి ఉన్నానని తెలుసుకుంటే చాలని చెబుతాయి. దీన్ని క్రిటికల్ చేసుకోబాకండి. తేలిగ్గా అర్థం చేసుకునే విషయం ఇది. చాలా తేలికైన విషయం ఆత్మజ్ఞానం. ఆధ్యాత్మిక చదువు చాలా తేలిక. దీనికంటే డబ్బు సంపాదించడం కష్టం. దీనికంటే ఒక భార్యాభర్త జీవిత భాగస్వామితో జీవితం గడపటం కష్టం. 100 ఏళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. దీనికంటే పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పెంచి సమర్థుల్ని చేసి వాళ్ళకు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వాళ్ళు నిలబడే వరకు డబ్బు సంపాదించి వాళ్ళని చదివించి వాళ్ళు తప్పులు చేయకుండా చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు కొట్టుకోకుండా చూసి ఇవన్నీ చేయడం మహా కష్టం. అతి కష్టమైన విషయం ఏంటో తెలుసా? శరీరంతో 100 ఏళ్ళు జీవించడం. అతి తేలికైన విషయం ఏంటో తెలుసా? నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆ ఆధ్యాత్మిక చదువుకొని ఆత్మజ్ఞాన చదువుకొని నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకను పొందటం అతి తేలిక. ఎందుకనంటే అది నువ్వే గనుక, అది ఇప్పుడు కూడా నువ్వే గనుక, నువ్వు ఆ స్థితిలోకి రోజు వెళుతున్నావు గనుక, అది నీ స్వీయ స్థితే గనుక అక్కడ ఇన్ని గజిబిజులు, గందరగోళాలు, బాధ్యతలు, బాదరబందీలు ఏమీ లేవు గనుక నువ్వెవరికి ఏమీ చేయక్కర్లేదు. అసలు నువ్వు కూడా ఉండవు, నిన్నెవరూ ఏమీ చేయరు. అక్కడ భయము లేదు, నువ్వు భయపెట్టేది లేదు, నువ్వు భయపడేది లేదు, నువ్వు కోరుకునేది లేదు, నువ్వు ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు. అక్కడంతా నిర్మలత్వం, నిశ్చలత్వం, అఖండత్వం, అనంతత్వం, ప్రశాంతత్వం ఉన్నది. ఆ స్థితి ఎలా ఉన్నది అన్నప్పుడు నిద్ర లేచిన స్థితి అంటే మనసులోకి వచ్చిన స్థితి, శరీరంలోకి వచ్చిన స్థితి, మెలకువలోకి వచ్చిన స్థితి నీకు తెలుసు కనుక దానిని ఎలా ఉన్నది అన్నప్పుడు ఆనందంగానే ఉన్నది. అందుకే రోజు ఆ స్థితిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను, దాన్ని నిద్రపోవడానికి ట్రై చేస్తానని మనం శరీర భావంతో చెప్పుకుంటున్నాం. నువ్వు నేను నిద్రపోతున్నాను అనుకున్నంత కాలం నువ్వు ఇక నిద్రలోనే ఉంటావు, నువ్వు మనిషివే. నీకు ఎప్పటికీ ఆత్మజ్ఞానం రాదు, ఆధ్యాత్మిక చదువు రాదు. ఇంకా మహిమలు, మాయలు, దేవుళ్ళు, మతాలు, దేవతలు, ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు పట్టుకుంటూ తిరుగు. నీ ఇష్టం. ఇక నీ ఇష్టం. అది ఇంత తేలికైన దాన్ని వదిలేసి నేను అలా తిరుగుతానంటే మనం ఏం చేయాలి? వాళ్ళకో నమస్కారం, అంతే. వాళ్ళ పాదాలకో నమస్కారం. అది నువ్వే.
సృష్టి సహజంగా నువ్వు మూడో స్థితిలోకి రోజు వెళ్తానే ఉన్నావు. నశింపు లేనటువంటి, మరణం లేనటువంటి అనంత ఆత్మతత్వంలోకి నువ్వు రోజు వెళ్తానే ఉన్నావు. నీ ఎరుకని, అంటే నేను శరీరం అన్న ఎరుకని, నేను మనసునన్న ఎరుకని వదిలేసి నువ్వు అనంతత్వపు ఎరుకలోకి వెళ్తానే ఉన్నావు. కానీ అక్కడ ఎరుకగా గుర్తుంచుకోవడానికి ఏమీ లేదు. శరీర స్థితిలో నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, ఇది నా శరీరం అనే ఒక పదార్థం ఉంది. మనోస్థితిలో పదార్థాలకు సంబంధించిన, ప్రపంచానికి సంబంధించిన ఊహలు ఉన్నాయి, భావనలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి. శక్తి స్థితిలో ఏమీ లేని సమత్వము, జీవత్వం ఉంది. జస్ట్ జీవత్వం ఉంది, జీవం ఉందంతే, సజీవత్వం ఉంది. అదే ఆకాశ స్థితి. అందుకని అక్కడ గుర్తించడానికి ఏమీ లేక, గుర్తించలేక అది నేను కాదు అనుకుంటున్నాను. అది నేను అనుకొని నువ్వు జ్ఞానంతో గుర్తించు. ఇప్పుడు ఎరుకతో గుర్తించు. ఆ ఎరుకను పెంచుకో. నువ్వేం చేయక్కర్లే. ఇప్పుడు ఇది మనం మాట్లాడుకున్నాం కదా, రోజు ఆ నిద్రాస్థితే నా సమత్వ స్థితి అని, ఆ నిద్రాస్థితే నా అనంత స్థితి అని, నా ఆత్మస్థితి అని, నా ప్రాణశక్తి స్థితి అని, నా శక్తి స్థితి అని మహాత్ములందరూ చెబుతున్న ఆత్మజ్ఞాన స్థితి అదే అని, అదే ఆకాశతత్వం అని అనుకుంటూ నిద్రపోండి. ఆ భావాన్ని బలపరుచుకోండి, అయిపోయింది అంతే. ఆ భావ బలమే. శరీర భావం బలం పెరిగిపోయింది, శరీరం నేనని. మనోభావ బలం పెరిగిపోయింది, మనస్సు శరీరాలు నేనని. ఎందుకని? రోజు ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం కనుక. మూడవ స్థితిలో ఆత్మశక్తి నేనని మనం అసలు అనుకోవటం లేదు కాబట్టి భావబలం పెరగట్లేదు. ఇప్పుడు అనుకోండి, భావబలం పెంచుకోండి, అంతే. అదే సాధన. దాని కొరకు ధ్యానము. శరీరంతో ఏం చేయకు, మనసుతో ఏం చేయకు, నిశ్చలంగా అలా కూర్చో. నీ నిద్రాస్థితిని కావాలంటే పరిశీలించుకో. సర్వవ్యాపక ఆకాశ స్థితి అదే, అది నిద్రాస్థితి కాదు. సహజంగానే నువ్వు నీ మూడవ స్థితిలోకి వెళ్తున్నావు. 3 స్థితుల్లోనూ నువ్వు ఉన్నావు. నీకు 3 శరీరాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిది అనంత ఆత్మ శరీరము, ఆకాశ శరీరము, అది నీ మొదటిది. రెండవది నీ మనో శరీరము. మూడవది నీ నిజ శరీరం, అంటే పదార్థ శరీరం, మాంస శరీరం. నువ్వు మాంస శరీరం, నిజ శరీరం అబద్ధమేం కాదు. 100 ఏళ్ళు దాంతో అలా బతకాల్సిందే. అందుకని నిజ శరీరం అన్నాను. అలానే అనంత ఆత్మశక్తి శరీరం నిజం కాదు, అది నిజమే. అది ఎప్పటికీ నశించదు, అది ఎప్పటికీ నశించదు. ఈ రెండింటికి మధ్యలో వారధిగా, సారథిగా ఉన్నది మనోశరీరం. ఈ మనోశరీరం నిన్ను ఆత్మవైపు అర్థం చేసుకోవడానికి పనికొచ్చేది. అదే ఇప్పుడు నేను చెబుతున్నా, మీరు వింటున్నారు. ఎక్కడుంది? ఇది మనసులో ఉంది. కాబట్టి నేను అనంత ఆత్మశక్తి ఎరుకలోకి వెళ్తున్నాను అని భావించుకోవడానికి మనసే కావాలి. నేను శరీరముగా ఇప్పుడు అన్ని అన్నం తింటున్నాను, పంచేంద్రియ సుఖాలు అనుభవిస్తున్నాను, తిరుగుతున్నాను అనడానికి మనసే కావాలి. ఇటు శరీర భావాలకైనా అటు ఆత్మభావాలకైనా మనసులోనే భావాలు ఉంటాయి. ఆ ఆత్మభావంలోకి తీసుకెళ్లేది మనసే. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. అంటే మనసు సెంటర్లో ఉంది. అది శరీరం వైపు వస్తే బంధము, అది ఆత్మశక్తి వైపు వెళ్తే మోక్షము. కానీ ఆ మనసు భావాలే నిన్ను అటైనా ఇటైనా పంపేది. ఇక్కడ మనం 3 స్థితులు అనుభవిస్తున్నాము. నిద్రపోవటం లేదు, అది నిద్ర కాదు, అది తమోగుణం కాదు, అది శక్తి స్థితి. ఆకాశ స్థితిలో లయించిపోతున్నాం. మళ్ళీ మనోస్థితిలోకి వస్తున్నాం. వచ్చినప్పుడు మెలకు అంటున్నాం. అది సహజ 3 స్థితులు దాడుతున్నాం. అది అలా ఉంది సృష్టి. ఎందుకని? తరంగాలు ఎగిసిపడతాయి, సముద్ర తరంగాలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం ఉంది, ఒక తరంగం ఎగిసిపడింది. ఎందుకు ఎగిసిపడింది? అది సముద్ర లక్షణము. సముద్రంలో శక్తి ఉంది. అలా మనకి శక్తి, ఆత్మశక్తి సాగరంలో, ఆకాశ శక్తి సాగరంలో ఒక తరంగం ఎగిసిపడింది. ఎగిసిపడగానే నేను శరీరం అన్న భావన వచ్చింది, చలనం కలిగింది. నేను మనసు, అంటే నేను శరీరం అనే భావం రావాలంటే ముందు తరంగం, ఆ శక్తి తరంగం ఎగిసిపడగానే ముందు మనసు ఏర్పడుతుంది. ఆ మనసుని మెలకు అన్నాం. మనసు శరీరాలు కలిసి ఉంటాయి. మెలకు మనసు అన్నాం. ఏమంటే ఆ ఎగిసిపడిన తరంగం శరీరంగా అనిపించింది. అది కదిలింది, ప్రయాణించింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి కలిసిపోయింది. అలా రోజు మనం అనంత ఆత్మశక్తి సాగరంలో కలిసిపోతున్నాం. మీరు చూసుకోండి, అదే నిద్ర అని పేరు పెట్టాం. దాన్ని గుర్తించకుండా అది మన
ఆత్మశక్తి సాగరంలో కలిసిపోతున్నాం అనుకోకుండా, విశ్వశక్తిలో కలిసిపోతున్నాం అనుకోకుండా, ఆకాశ శక్తిలో కలిసిపోతున్నాం అనుకోకుండా, ప్రకృతి శక్తిలో కలిసిపోతున్నాం అని అనుకోకుండా, అది మన పరిమిత భావంలో దానికి నిద్రాన్ని పేరు పెట్టి దాన్ని వదిలేసి మూసేసి శరీర మనసుల్ని బతికించుకుంటూ బతికేస్తున్నాం. కాదు, శక్తి సాగరంలో ఎగిసిపడిన అలా మనోశరీరాలుగా రూపం ధరించి సృష్టిగా కనపడింది. అంటే నా శరీరంగా కనపడుతుంది, నా మనసుగా కనపడుతుంది. అలా నేను తిరుగుతున్న రోజంతా తిరిగి మళ్ళీ అలల్లి శక్తి సాగరంలో లీనమైపోతుంది. అదే నిద్ర అంటున్నా. మళ్ళీ అది ఎగురొచ్చి మళ్ళీ కదులుతుంది. అలా అలలు సముద్రంలో వస్తానే ఉన్నాయి చూడండి, ఆగట్లేదు. మళ్ళీ అప్పుడు మనసు శరీరాలు వచ్చినాయి. మళ్ళీ వెళ్ళి నిద్ర అంటున్నా. కాదు, శక్తి సాగరంలో కలిసిపోయాం. మళ్ళీ అలా వస్తుంది వెళ్తుంది, అలా వస్తుంది వెళ్తుంది, అలా వస్తుంది వెళ్తుంది, అంతే జరుగుతుంది. మీరు ఆ నిద్రాస్థితిని నిద్ర అనకుండా నేను శక్తి స్థితిలోకి వెళ్తున్నాను, విశ్వశక్తిలో కలుస్తున్నాను, అదే నా అనంతాత్మశక్తి, ఆకాశ శక్తిలో కలుస్తున్నాను, అదే అనంతాత్మశక్తి, అదే నా ప్రాణశక్తి, నేను నా శరీరాన్ని దాటి మనసుని దాటి ప్రాణశక్తిలోకి ఇప్పుడు ప్రవేశించాను అనుకున్నారనుకో, అదే సాధన. అలా అక్కడ మీకు నిద్రాస్థితిలో నాకు అనిపించటం లేదు. ఎందుకని? సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి గాఢ నిద్రాస్థితి, అది తమోగుణం అని చెప్పి వదిలేశారు మన. ఇంకా ఆ స్థితిని వదిలేమన్నాం. పోనీ ఇప్పుడు మహాత్ములు ఏం చెబుతున్నారు? ఆత్మజ్ఞాన మార్గ మహాత్ములు దాన్ని అందరూ నిద్ర అంటున్నారు కదా. ఇప్పుడు దానికి అందరికీ నిద్రని అదే స్థితి అని నేర్పామనుకో, ఇప్పుడు వ్యభిచారాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, చెడులు చేసేవాళ్ళు అందరూ కూడా నేను ఆత్మస్థితిలోకి వెళ్ళొస్తున్నానంటారు. ఇది ఒక పెద్ద ప్రమాదం అవుద్ది. అందుకని దాన్ని మెలకువలో తెచ్చుకో అని చెప్పారు. అంటే శరీర భావంలో ఉన్నప్పుడు, మనోభావంలో ఉన్నప్పుడు కూడా నేను అనంత ఆత్మశక్తినే అన్న ఎరుక భావాన్ని స్థిరపరుచుకోమని చెప్పారు. అప్పుడు నువ్వు తప్పులు చేయకుండా ఉంటావు. కరెక్ట్, అందుకే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆ నిద్రాస్థితిని పరిశీలించుకొని మెలకువలో తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి ఏం చేయాలి? తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నిద్రాస్థితిలో ఏం జరుగుతుంది? శరీరం కదలదు, మనసు కదలదు. అప్పుడే కదా ప్రాణశక్తిలోకి వెళ్ళి నిద్ర అన్నాం. అలా మెలకువలో ఇప్పుడు శరీరాన్ని ఆపు, మనసును ఆపు. ఏముంది అక్కడ? ఏముంది? నేనన్న భావన ఉందా? ఆకాశ స్థితి ఉంటుంది, పరిశీలించి చూసుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ స్థితిలో ఉన్న మహాత్ములు ఎలా రమిస్తారు అని సోదరుడు అడిగారు. రమించటం ఉండదు. నిద్రాస్థితిలో వలె ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతారు. శరీర స్పృహ ఉండదు, మనోస్పృహ ఉండదు, ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతారు అంతే. అప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే నిద్రలో నీకు ఆనందంగా హాయిగా లేదు, అలాగే ఉంటుంది వాళ్ళకి. అందుకే దాని పేరు సచ్చిదానందం అన్నారు. అంటే తింటే అనుభవిస్తే వచ్చే ఆనందం కాదు, ఏ కారణము లేకుండా అకారణముగా ఏకత్వ భావన వలన వచ్చే ఆనందం అది. ద్వంద్వ భావన ఉంటే భయం వేస్తుంది, ద్వంద్వ భావన ఉంటే ద్వేషం వస్తుంది, ద్వంద్వ భావన ఉంటే ఆకర్షణ వస్తుంది, ద్వంద్వ భావన ఉంటే ఇష్టం వస్తుంది. మనకు భిన్నంగా ఏదన్నా ఉంటేనే కావాలనో వద్దనో అనిపిస్తుంది. ఏకత్వ భావనలో ఉన్నటువంటి నిర్మల నిశ్చల స్థితి, ఆ నిర్మలత్వమే ఆనందం, ఆ నిశ్చలత్వమే ఆనందం, ఆ మౌనమే ఆనందం. అక్కడ ఎటువంటి భేదత్వాలు లేవు, అటువంటి స్థితిలో ఉంటారు అంతే. ఇంకా బాగా క్లియర్గా అంటే నిద్రాస్థితిలో మీరు ఎలా ఉంటారో మహాత్ములు, జీవన్ముక్తులు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అలా ఉంటారు. శరీర స్థితిలో వాళ్ళు ఎలా జీవిస్తారు అన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఎలా జీవించాడు? మళ్ళానే జీవిస్తారు. ఒక్కటే గుర్తు, శరీర స్థితిలో వాళ్ళు ఎలా ఉంటారు జీవన్ముక్తులు అంటే పొరపాటును కూడా తప్పు చేయరు, పొరపాటును కూడా పొరపాటు చేయరు. ఎందుకని? అనంత ఏకత్వ స్థితిలో సర్వము ఒకటే అనే అనుభవం కలిగి, నేను అనంత ఆత్మస్వరూపాన్ని అనే అనుభవం కలిగి అందులో ఎగిసి పడుతున్నా. అంటే శక్తి సాగరములో ఎగిసిపడుతున్న అలలు ఈ సృష్టి అని తెలిసిన మహాత్ముడు తప్పులు ఎలా చేస్తాడు, పొరపాట్లు ఎలా చేస్తాడు, అన్యాయాలు ఎలా చేస్తాడు, అక్రమాలు ఎలా చేస్తాడు, అసలు ఆ భావమే పుట్టదు. అందుకని వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే ఎటువంటి హాని చేయరు, ఎటువంటి తప్పు చేయరు, ఎటువంటి పొరపాటు చేయరు. కానీ మనలా తింటారు, తాగుతారు, పడుకుంటారు, లెగుస్తారు, మలమూత్ర విసర్జనలు చేస్తారు. వాళ్ళు ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళైతే సంసార జీవితాలు చేస్తారు. దానికి ఉదాహరణ చెప్పాను, పూర్వపు ఋషులందరూ వాళ్లే. యోగ వాసిష్టం అనేటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాన్ని బోధించినటువంటి వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి. ఆయన కాపురం చేశారు, ఆయనకు అనేక మంది సంతానం ఉన్నారు, 100 మంది సంతానం ఉన్నారు ఆయనకి.
ఆయన రాజగురువుగా కూడా ఉన్నారు. దశరథుడికి రాజగురువు ఆయనే. శ్రీరామచంద్రుడికి గురువుగా ఉండి ఆత్మజ్ఞాన బోధ చేసినప్పుడే యోగ వాసిష్టం చెప్పారు ఆయన. యోగ వాసిష్టం అంటే రామచంద్రుల వారికి ఆయన 12వ 13వ ఏట ఈ సృష్టి అంతా ఏంటి, ఈ చావు పుట్టుకలు ఏంటి, అసలు నేనెవరు ఏంటి నాకు తెలియజేయండి అంటే వశిష్ఠ మహర్షి చెప్పారు. ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అలా పూర్వపు ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు అందరికీ భార్యలు, పిల్లలు, కుటుంబ వ్యవస్థ ఉన్నది. నీ 3 స్థితులు అనుభవించు. శరీరంతో శరీరపరమైన అన్నీ అనుభవించు. అందుకే శరీరానికి ఇంద్రియాలు ఇవ్వబడినాయి, స్త్రీ పురుష భేదం ఇవ్వబడింది, ఆకర్షణ ఇవ్వబడింది. కాబట్టి శరీర స్థితిలో ధర్మంగా ధర్మ సంసారం చేసుకో, ధర్మజీవనం చేసుకో. మనోస్థితిలో శరీరాన్ని నడుపుకోవడానికి అవసరమైనటువంటి ఊహాత్మక, విచక్షణాత్మక, జ్ఞానాత్మక చర్యలన్నీ మనోస్థితిలో గుర్తుపెట్టుకొని ఊహించుకుంటూ ధర్మపరమైన ఆలోచనలు చేసుకుంటూ జీవితాన్ని నడుపుకో. శక్తి స్థితిలో నేను ఎప్పటికీ మరణించని అనంత ఆత్మశక్తిని శరీర మనస్సులతో చరిస్తున్నాను. అంటే ఒక పక్షి 2 రెక్కలతో ఎగురుతూ ఉంటుంది. అలాగే అనంత ఆత్మశక్తినైన నేను శరీర మనస్సులనే 2 రెక్కలతో నాలో నేనే విహరిస్తున్నాను అనే భావనతో శరీర మనస్సులతో జీవించు. ఈ 3 స్థితులు నువ్వు వెళ్తూ ఉండాల్సిందే. అందుకని జీవన్ముక్తుడు ఎలా జీవిస్తాడు అంటే తప్పు చేయడు, పొరపాటు చేయడు, మొత్తం అన్నీ చేస్తాడు. సంసార జీవితం చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, అన్నీ చేస్తాడు. పొరపాటు చేయడు, తప్పు చేయడు, ఎవరిని బాధ పెట్టడు. ఎందుకని? మొత్తము ఏకత్వ స్థితిని అనుభూతి చెందాడు గనుక, ఏకత్వ స్థితి తెలుసు గనుక, కేవలం శరీర స్థితిలోనే అది విభేదంగా కనపడుతుందని కూడా తెలుసు కనుక. అంతే, అందరూ నాలాంటి వాళ్లే అన్న భావన శరీర స్థితిలో పెట్టుకుంటాడు. ఇంకా అవసరమైతే సాయం చేస్తాడు, మేలు చేస్తాడు. మనోస్థితి అలాగే ఉంటుంది. శరీరాన్ని నడిపేది మనసు కనుక ఆ మనసుని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటాడు, అవసరమైతే ఇతరులకు మేలు చేస్తాడు. అలా జీవించిన వాళ్లే శ్రీరామచంద్రుడు. మీరు చూస్తున్నటువంటి అనేక రకాల, అనేక మతాలలో, అనేక విధానాలలో, అనేక పద్ధతుల్లో అనేక మంది మహాత్ములు, మహర్షులు, దేవుళ్ళు, దేవతలు, ఇలా మనకి చెప్పబడినటువంటి అనేక పురాణ గాథలన్నీ కూడా జీవన్ముక్తులు ఎలా జీవిస్తారో చెప్పినాయి. జీవన్ముక్తులు సన్యాసులై ఉండాలన్న రూలే లేదు. ఎందుకని? శరీరపరంగా సన్యాసత్వమే లేదు. శరీరం సంగమం. స్త్రీ పురుషులతో కలిస్తేనే సంగమం అనుకుంటున్నారు మీరు. స్త్రీ పురుష కలయికలే సంగమం అనుకుంటే మీరున్నంత భ్రాంతులు ఎవరూ లేరని అర్థం. స్త్రీ పురుషులు కలవకపోవటమే సన్యాసత్వము అనుకుంటే మీరున్నంత భ్రాంతులు ఎవరూ లేరు. కన్ను చూడటం సంగమమే. అనేక దృశ్య సంగమం. దృశ్యాల సంగమం కన్ను, శబ్దాల సంగమం చెవు, వాసనల సంగమం ముక్కు, మనుషులతో మనుషులకు సంబంధ బాంధవ్యాల సంగమం మాటలు, అర్థమవటం జ్ఞాన సంగమం. మనిషి మనిషిగా అర్థమవటం, విషయాలు అర్థమవటం జ్ఞాన సంగమం మాటలు, లోపల మెదడు బుద్ధి. రుచులతో సంగమం నాలుక, స్పర్శలతో సంగమం శరీరం. ఒక్క స్త్రీ పురుషులు కలవకపోతే సన్యాసం అయిపోయిందా? ఒక్క స్త్రీ పురుష కలయిక తీస్తే ఎన్ని సంగమాలు ఉన్నాయి చూడండి. అక్కడ తప్పనిసరి మలమూత్ర విసర్జనలు. కాబట్టి సన్యాసము అంటే స్త్రీ పురుషులు కలవకపోవడం కాదు. సన్యాసము అంటే శరీర సంబంధ సమస్త భావములు, మనో సంబంధ సమస్త భావనలు వదిలి నా ఆత్మతత్వములో నేను కూర్చోవటము సన్యాసము. నువ్వు సంసారైనా కూడా ఆత్మతత్వంలో కూర్చోటి సన్యాసివే. ఎందుకని? ఆత్మతత్వంలో ఏం ఉండదు అక్కడ. నిజమైన సన్యాసత్వము, నిజమైన సన్యాసి ఎవరు అంటే తన ఆత్మను తాను తెలుసుకున్నవాడు, అనుభవం పొందినవాడు. నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి దృఢ భావాన్ని కలిగించుకున్నవాడు. భావమే, అక్కడ ఏం అనుభవం ఉండదో, గులాబ్ జామ్ తిన్నట్టు ఉండదో. భావ బలం అది నేనే, నాతోనే ఉంది అది. అందుకని నిద్ర అనుకోబాకండి దాన్ని, అప్పుడు భావబలం పెరుగుద్ది. రోజు నిద్రపోయేటప్పుడు నేను ఆత్మశక్తిలోకి వెళ్తున్నాను అనుకోండి, భావబలం అదే పెరుగుద్ది. మెలకువ రాగానే నేను మనసులోకి శరీరంలోకి వచ్చాను అనుకోండి, మనో శరీరాలతో హాయిగా బతకండి. మళ్ళీ నిద్రలోకి వెళ్ళేటప్పుడు నేను అనంత ఆత్మశక్తిలోకి వెళ్ళిపోతున్నాను అనుకోండి, భావబలం అదే పెరుగుద్ది. అలా వీలు కుదిరినప్పుడు మెలకువలో ధ్యానం చేయండి. ఏంటి ధ్యానము? నేను ఆత్మశక్తినన్న భావ బలాన్ని పెంచుకోవటం. శరీర మనస్సులను వదిలి ఆత్మశక్తి యొక్క భావ బలాన్ని పెంచుకోవటమే ధ్యానం.
కాబట్టి ఇప్పుడు సన్యాసి ఎవరు అంటే శరీరాన్ని వదిలి మనసును వదిలి ఆత్మశక్తిలోకి వెళ్ళిన ప్రతివారు సన్యాసే, వెళ్ళగలగాలి. అంతే తప్ప స్త్రీ పురుషులను వదిలిన సన్యాసులు కాదు, అన్ని సంగమాలేగా. చూడండి ఇప్పుడు డబ్బులు ఎంత పోగేసుకుంటున్నారు. ప్రపంచంలో సంపదలు అధికంగా ఎవరి దగ్గర ఉన్నాయని మీరు ఎతికి చూడండి, మొత్తం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటాయి. ప్రార్థనాలయాల పేరులతో కానీ, మతాల పేరులతో కానీ, మార్గాల పేరులతో కానీ, విధానాల పేరులతో కానీ, సేవల పేరులతో కానీ ఎంత డబ్బు పోగేస్తున్నారు చూడండి. ధన సంపదలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అది సంగమం, కీర్తి ప్రతిష్టలతో కలయిక. సన్యాసి వెళ్ళవుతాను, కీర్తి ప్రతిష్టలతో కలయిక, ధనంతో కలయిక, సంస్థలతో కలయిక, అనేక రకాల విషయాలతో కలయిక, ప్రపంచంతో కలయిక. నిరంతరం ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటావు. అదంతా శరీర మనస్సులు చేసే పని. నువ్వు స్వామివైనా, గురువైనా, మహాత్ముడైనా, మత పెద్దవైనా నువ్వు ప్రపంచంలోనే తిరుగుతున్నావు. అది శరీర మనస్సులు చేసే పని. నువ్వు దేవుడి పేరు చెబుతున్నా, మతం పేరు చెబుతున్నా, గ్రంథాల పేరు చెబుతున్నా, నువ్వు శరీరంతో ప్రపంచంలో ప్రాపంచీకులకి చెబుతూ ప్రపంచంలో శరీర మనస్సులతో తిరుగుతున్న విషయం ఏదైనా అది భౌతికమే, అది ప్రపంచమే. సన్యాసము అంటే ఏంటంటే అసలు ప్రాపంచక స్పృహే లేని నిద్రాస్థితి ఏదుందో అటువంటి స్థితికి నీ అంతటా నువ్వు వెళ్ళి కూర్చుంటావు. అందుకని నిజమైన సన్యాసి రమణ భగవానుడు. అలానే ఆయన సన్యాసం తీసుకోవాలా, ఏ డ్రెస్సు వేసుకోవాలా. సన్యాసం తీసుకున్న వాళ్ళందరూ వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకు మొక్కారు. ఆయన చిన్న గోచి పెట్టు కూర్చున్నారు. ముందు గోచి కూడా పెట్టుకోవాలా. ఎందుకని శరీర భావనే లేదు. శరీర భావన లేనప్పుడు ఇంక శరీరం నేనని, సిగ్గని, అవన్నీ అలా తెలిస్తే తెలియదు ఆయనకి. అసలు శరీర భావన పోయింది, మనోభావన పోయింది. అందుకని దిగంబరంగా తిరుగుతున్నారు ఆయన. అసలు దిగంబరంగా తిరుగుతున్నారు ఆయన. ఎవరో వచ్చి చెప్పారట ఆయనకి, ఏమండి మీరు ఎలా దిగంబరంగా తిరుగుతున్నారు, ఎందుకు ఇలా తిరుగుతున్నారని. ఏనాయనా ఏమైంది అని అడిగారు ఆయన. అంటే అదేంటండి మిమ్మల్ని చూస్తే మాకు సిగ్గుగా ఉన్నది అన్న. ఓహో, నాకు సిగ్గు అనిపించట్లేదు, నా వలన మీకు ఇబ్బందిగా ఉందా ఇలా దిగంబరంగా తిరుగుతుంటే అని అడిగారు ఆయన. అవునన్నారు. ఏంటి, ఎందుకని ఇబ్బందిగా ఉంది అన్నారు. అదేంటి మీ మర్మావయవాలు అలా చూస్తూ తిరుగుతూ ఉంటే మర్మావయవాలు అందరూ దాచుకుంటారు కదా, మాకు మరి సామాన్య మానవులను సిగ్గు అనిపిస్తుంది అన్నారు. నాకు తెలియట్లేదు నాయన, నాకు శరీర స్పృహ లేదు, మనోస్పృహ లేదు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, నాకు ఇది తెలియట్లేదు. నువ్వు చెప్పావు నాకు అర్థమైంది అంటే అర్థమైంది అంతే. నాకైతే అనుభవంగా తెలియట్లేదు శరీర భావన అంటే ఈ సిగ్గు అవి తెలియట్లేదు. నువ్వు చెప్పావు అర్థమైంది. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కనుక గోచి పెట్టుకుంటున్నానని గోచి పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్త సాధువులు సన్యాసులందరూ ఆయన పాదాల ముందు మోకరిల్లారు. ఇప్పుడు సన్యాసి ఎవరు? ఆయన సన్యాసి దీక్ష తీసుకోలేదు, ఆయనకే గురువు లేడు, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన ఏ జ్ఞాన గ్రంథాలు చదవలేదు, కనీసం మామూలు భౌతిక చదువులు కూడా ఆయన 7వ తరగతో 6వ తరగతితోనో ఆపేశారు. ఇప్పుడు ఏంటి అర్హత? ఆత్మజ్ఞానానికి అర్హతే లేదు. అది నువ్వని తెలుసుకుంటే చాలు. అందుకని నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు ఆయన, అంతే సింపుల్గా. ఇది పెద్ద గొప్ప చదువు కాదు. భావబలాన్ని పెంచుకోవట్లా. నేను అనంత ఆత్మశక్తిని అనే భావబలాన్ని పెంచుకోవట్లా. ధనాన్ని పెంచుకుంటున్నాం, ధనం మీద కోరికలు పెంచుకుంటున్నాం, స్త్రీ పురుష వ్యామోహాలు పెంచుకుంటున్నాం, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటున్నాం, ప్రపంచంలో నాకేదో కావాలని పెంచుకుంటున్నాం, మొత్తంగా శరీర భావాన్ని పెంచుకుంటున్నాం, మనోభావాన్ని పెంచుకుంటున్నాం. ఆత్మభావాన్ని పెంచుకోవట్లేదు నువ్వే. రమణ భగవాన్లు ఆత్మభావాన్ని పెంచుకున్నారు అంతే. ఆత్మభావం ఎప్పుడు పెరిగిందో శరీర భావం అప్పుడు పోయింది. అందుకని గోచి పెట్టుకోవాలని కూడా తెలియదు, ఎవరో చెవితో పెట్టుకున్నారు. మరి అన్నం తినలేదా? ఎవరేం పెడితే తిన్నారు. ఆకలేసింది ఆయనకి, ఏం పెడితే తిన్నారు. ఇది పెట్టండి అని అసలు ఎప్పుడూ ఎవరిని అడగలేదు. ఏం పెడితే తిన్నారు, ఆకలేసింది. మలమూత్ర విసర్జన చేయలేదు. ఎందుకు చేయలేదు? మలంగా వెళ్ళాలనిపిస్తుంది, మూత్ర విసర్జన చేయాలనిపించింది. అవి శరీర ధర్మాలు చేశారు. అవి ఆయనకి అసహ్యం అనిపించలేదు, అవి ఎటువంటి భావాన్ని కలిగించలేదు, సహజ యాంత్రిక చర్యగా చేశారు. ఇవి అర్థం చేసుకోవాలి మనం. మనమేదో వాళ్ళ నటించకూడదు, ముందు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే 3 స్థితుల్లోకి మనం రోజు వెళ్తున్నాం. 1 శరీర స్థితి, 2 మనోస్థితి, 2 ప్రాణశక్తి స్థితి. అదే ఆత్మశక్తి స్థితి, అదే అనంతాత్మస్థితి, అదే విశ్వశక్తి స్థితి, అదే ఆకాశ సర్వవ్యాపక ఆకాశ స్థితి.
దాన్ని మీరు ఒకవేళ నేను నిద్రపోతున్నాను, నిద్రలో అనుకునేటప్పుడు రోజు చక్క పడుకునేటప్పుడు ఆ స్థితిలోకి వెళ్తున్నానని పడుకోండి. అది ఒకవేళ కాదు, అలా అనుకోలేను, శాస్త్రాలు అలా చెప్పలేదు, గ్రంథాలు అలా చెప్పలేదు, మనుషులు అలా చెప్పలేదు, అది తమో గుణ స్థితి అని చెప్పారు, తమస్సులో నిద్రలోకి పోతున్నాడని చెప్పారు, ఎరుకలేని స్థితిలోకి పోతున్నాడని చెప్పారు, కాబట్టి నేను దాన్ని అంగీకరిస్తాను అంటే ఓకే, తప్పే ఉంది. మెలకువలో దాన్ని సాధన చేయండి, అదే ధ్యానం. నిద్రాస్థితిని మెలకువలో ధ్యానం చేయండి. నిద్రాస్థితిని ముందు పరిశీలించుకోండి, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇక్కడ ఇందులో ఎవరితో విభేదం లేదు, విరోధం లేదు, నేనేదో కొత్తగా చెబుదామని ట్రై చేయట్లేదు. ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నాకు అర్థమైందని మీకు చెబుతున్నా. ఇందులో ఈ ప్రశ్నలో క్లారిటీగా స్పష్టంగా మన సోదరుడు 2 అడిగారు. ఏంటి ఆ జీవన్ముక్త స్థితిని, ఏకత్వాన్ని, అనంత ఆత్మశక్తి స్థితిని పొందిన వాళ్ళు ఆ స్థితిని ఎలా రమిస్తారని. రమించరు, గాఢ నిద్రా స్థితిలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతే. రమించడానికి రెండవది ఉండదు అక్కడ. ఒక ప్రశాంత స్థితి, అది మనం రోజు అనుభవిస్తున్నాం. దానికి నిద్ర అని పేరు పెట్టి మూసేసాం, ఆలోచించకుండా, దాన్ని పరిశీలించకుండా తలుపులు క్లోజ్ చేసి పారేసాం. పైగా దానికి తమో గుణం అని మళ్ళీ పైన ఇంకో తలుపు వేసాం. నిద్రాస్థితికి పైన గాఢ నిద్రాస్థితి అని ఒక తలుపు వేసాం, నిద్రాస్థితి అని ఒక తలుపు వేసాం, తమో గుణం అని చెప్పి ఇంకో పెద్ద తలుపు వేసాం. అసలు ఎవడో ఓపెన్ చేయలేడు దాన్ని. కాదు, ఆ తలుపులు తీసి పారేస్తే మీకు అక్కడే అర్థం అవుద్ది. లేదు అక్కడ అర్థం చేసుకోరా, పోనీ మెలకువలో సాధన చేసుకోండి. మనోస్థితి ఆ శరీర స్థితులను దాటి ఆత్మశక్తి స్థితిలోకి మెలకువలో కూర్చునే ప్రయత్నం చేయండి. కాసేపు చేయండి, 10 నిమిషాలు చేయండి, అదే వచ్చేస్తుంది. ఇప్పుడు జీవించేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, రెండవ ప్రశ్న అడిగారు ఆయన. జీవించేటప్పుడు వాళ్ళు ఎటువంటి ఆదర్శవంతంగా ఉంటారు అని అడిగారు ఆయన. ఆదర్శవంతము లేదు, ఏమీ లేదు. జీవించేటప్పుడు ఒకటే గుర్తు, జీవన్ముక్తుడు తప్పులు చేయడు, పొరపాట్లు చేయడు. చనిపోతానని తెలుసు, మరణ భయం ఉండదు, కాబట్టి పొరపాట్లు చేయడు, తప్పులు చేయడు. కోరికల కోసం ఎటువంటి తప్పులు చేయడు. శారీరక అవసరాలన్నీ ధర్మపరమైనవి తీర్చుకుంటాడు. ఎందుకంటే శరీరం నశించిపోద్ది, మనసు నశించిపోద్ది అని తెలుసు. అది ఉన్నంతకాలం దాని అవసరాలు తీర్చాలని తెలుసు కనుక అవసరాలన్నిటినీ ధర్మంగా చక్కగా తీర్చుకుంటాడు. అది స్త్రీ పురుష శారీరక కలయికలైనా, భార్యాపిల్లలైనా, బిడ్డలైనా, సంసార జీవితమైనా. దానికి ఉదాహరణగా రామాయణం రచించి చెప్పారు, దానికి ఉదాహరణగా శ్రీకృష్ణ చరిత్ర చెప్పారు, దానికి ఉదాహరణగా అనేక మతాలలో అనేక మంది మహాత్ముల గురించి చెప్పారు, ఆత్మజ్ఞాన గ్రంథాలు చెప్పారు. దానికి ఉదాహరణగా అనేక మంది ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నుల చరిత్రలు ఉన్నాయి. మానవ జాతి మొత్తం ఋషుల సాంప్రదాయం నుంచి వచ్చింది. అందరికీ గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రం, మీ గోత్రం పేరు ఏంటి అంటే ఆ గోత్రం పేరు ఆ ఋషి పేరు ఉంటుంది. ఒక ఋషి పేరు ఉంటుంది. ఆయన ఒక ఋషి. ఆ ఋషి వివాహం చేసుకొని పిల్లల్ని కంటూ ఆ కుటుంబ వ్యవస్థ ముందుకు సాగుతూ వస్తే మన వరకు వచ్చింది, అదే గోత్రం పేరు అని చెబుతారు. అది కొంతమంది తీసుకున్నారు, తీసుకోలేదు. కాలాంతరంలో కొన్ని శాఖోపశాఖలుగా చీలిపోయింది మానవ జాతి. ఎందుకంటే మానవ జాతి పరిణామం కోట్ల లక్షల సంవత్సరాల నుంచి సాగుతున్నది కనుక విషయపరంగా ఇది సత్యం. నువ్వు 3 స్థితుల్లోకి రోజు వెళ్తున్నావు, నీ 3వ స్థితిని గుర్తించు, అది శాశ్వత స్థితి. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ మీకు అర్థం కాని విషయాన్ని అడిగే ప్రయత్నం చేయండి. అర్థమైతే మీకు తెలిసిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరలా కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఒకసారి విని వదిలేయబాకండి. 1కి 4 సార్లు వినండి, 10 సార్లు వినండి. ఇది చాలా తేలికైన విషయం. ఇది మీదే, అది మీ విషయమే, మీ వ్యక్తిగతమే. ఎవడో చెప్పేది కాదు, ఎవడో మీకు అందించేది కాదు, ఎవడో మీకు ఇచ్చేది కాదు. అది మీ స్వవిషయం, అది నీవే, తత్వమసి. కాబట్టి మీ సొంత విషయాన్ని తెలుసుకోవడం మీకు కష్టమేం అవదు. 1కి 4 సార్లు వింటే అది మీ స్వస్వరూపమే కనుక, మీ సొంత విషయమే కనుక, మీరు అనుభవిస్తున్న మీ 3వ స్థితే కనుక నిద్ర అని పేరు తీసేస్తే మీకు అది అర్థమైపోద్ది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.